సాధ్యమైనంత వరకు వెళ్ళాలా, చేయాలా. మనం వెళ్ళలేము అక్కడికి, కొన్ని ఎప్పుడైతే మనము ఆ ప్రాంతాలకు వెళ్ళలేమో వాటి గురించి మనం ఏం చేయగలము? ప్రార్థన చేయగలం. సో ఇప్పుడు ఆన్లైన్లో సాధారణంగా ఇప్పుడు ఆఫ్లైన్లో ఈ ప్రేయర్ చేస్తాం, కానీ ఆన్లైన్లో కూడా అందరితో వాళ్ళకు కూడా తెలియాలి ఇది. కొన్ని దేశాల్లో మనము కొన్ని రాష్ట్రాలకి, సంఘాలకి, విశ్వాసులకి కొంతమందికి కొన్ని కష్టాలు వస్తున్నాయి. ఈ దేశంలో మనకు తెలుసు, పాకిస్తాన్ దేశంలో కూడా చూసాం, అవునా కదా? తర్వాత శ్రీలంకలో కూడా చూసాం, తర్వాత చైనా దేశంలో కూడా ఇబ్బంది పెట్టడం చూసాం. అయితే ఇవన్నిటితో, ఈ దేశాలన్నిటితో పోల్చుకుంటే, మన దేశంతో కూడా పోల్చుకుంటే ఎక్కువ ఇబ్బంది కలుగుతున్నటువంటి దేశము నైజీరియా. ఎంతమందికి నైజీరియా దేశం తెలుసు? అది పాపులర్ అయింది ఎందుకంటే అక్కడి నుంచి గొప్ప దైవజనులు వచ్చారు, చాలామంది గొప్ప దైవజనులు వచ్చారు. అసలు మీలో చాలామంది అయితే కళ్ళు మూసుకొని ఒక 10 మంది సేవకుల పేర్లు చెప్పగలరు, అవునా కదా? యా, యూ క్యాన్ టెల్ 10 men of God, great men of God from that state called నైజీరియా. అయితే అదే దేశంలో ఇప్పుడు విశ్వాసులను హతమారుస్తున్నారు, గన్నులతో పిట్టలు కాల్చినట్టు కాలుస్తున్నారు, శిరచ్ఛేదన చేస్తున్నారు, టకా 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 కోసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక చికెన్ షాప్లో ఇప్పుడంటే అంతా అయిపోయిన మీట్ చేస్తారు, ఇంతకుముందు అవన్నీ ఉండేవి, మనమే ఇంటికి తెచ్చి అన్నీ చేసేవాళ్ళం. తర్వాత అవి షాప్ వాళ్ళు చేయడం మొదలుపెట్టారు, ఇప్పుడైతే ఓన్లీ మీటే అమ్ముతున్నారు. సో అంత ఘోరంగా కూడా జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వేల మంది, వందలు కూడా కాదు, వేల మంది విశ్వాసులను హతమారుస్తున్నారు, శిరచ్ఛేదన చేస్తున్నారు. ఎంతమందికి తెలిసి ఇది? పర్లేదు, బాగానే తెలుసు. సో యు ఆర్ అప్ టు డేట్. సో ఇప్పుడు ఏంటంటే హింస కాదు, ఏహంగా ఇది చాలా ఘోరమైనటువంటిది అనమాట. కొంతమంది రీసెంట్గా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. ఇది నేను ఒక 6 నెలల నుంచి గమనిస్తున్నాను, సంవత్సరం నుంచి కూడా గమనిస్తున్నాను, కానీ తీవ్రత ఎక్కువైంది. ఈ మధ్య ఒక పోస్ట్ పెట్టారు, ఎక్కువ మరి గాజాలో ఎక్కువ మంది చనిపోతున్నారు అని మనం విన్నాం. ఎందుకంటే అన్ని యుద్ధాలు, అక్కడ యుద్ధం జరుగుతుంది అని, విమానాలు, బాంబులు, మిజైళ్ళతోటి ఎక్కువ మంది చనిపోతున్నారని విన్నాం. అయితే అక్కడికంటే ఎక్కువ మంది ఇక్కడ చనిపోతున్నారు. సో లెట్స్ ఆల్ స్టాండ్ అప్ అండ్ ప్రే ఫర్ దిస్ కంట్రీ, యా, బికాజ్ దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, అవునా కదా? అది సంఘం అనేటువంటి ఒక శరీరం. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, మన దేహం కాబట్టి. ఎంతమంది అది కూడా మన దేహంలో ఒక భాగం అనుకుంటారు? యా, మనం భూలోకానికి వేలుగా అయి ఉన్నాం. సో ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ ద కంట్రీ, ఇప్పుడు కాకపోయినా మీరు తర్వాత ఒకవేళ ఆఫ్లైన్లో మీరు దీన్ని, మేము అయిపోయిన తర్వాత మీరు లైవ్లో జాయిన్ అయినా ఈ ప్రార్థన మీరు చేయొచ్చు, చేయండి. సో అందరం కూడా దేశం కొరకు చేద్దాం. ఎవరు చేస్తున్నారు ఇది అంటే మీకు తెలిసి ఎవరు చేస్తున్నారు? ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది, దాని పేరు చెప్పగలరా? ఇక్కడ ఆల్రెడీ చెప్పేశారు. బోకో హరామ్ అని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉందన్నమాట. ఇది తెలుసు నాకు ఎప్పటి నుంచో, ఒక 15-20 సంవత్సరాల నుంచి నాకు దీని గురించి తెలుసు. ఇది ఆఫ్రికా దేశంలో ఉంటుందన్నమాట ఎక్కువ. ఇది ఒక టెర్రరిస్ట్ గ్రూప్, బోకో హరామ్ అనేటువంటిది. ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారనమాట. దీనికి ఎవరెవరు ఫండింగ్ ఇస్తున్నారు, ఎవరి డబ్బులు వీళ్ళకి వస్తున్నాయి, ఇదంతా మళ్ళీ వేరే చరిత్ర. అదంతా ఎందుకులేండి, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నామే, స్టడీ చేయకూడదు. దాని పేరు మటుకు చెప్తున్నాను. ఈ టెర్రరిస్ట్ గ్రూపు అనేక మందిని హతమారుస్తుంది. సో అసలు వాళ్ళు ఎందుకు హతమారుస్తున్నారు, వాళ్ళ గురేంటి ఏంటి, ఇదంతా కూడా వేరే స్టోరీస్, ఇవన్నీ మీరు తర్వాత స్టడీ చేయండి. బట్ లెట్ us pray. ఒకసారి అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ దట్ కంట్రీ కాల్డ్ నైజీరియా. ఆ దేశంలో మరణకాండ ఆపండి నాయన, ఆ టెర్రరిస్ట్ గ్రూప్ను బంధించండి. లెట్ us pray, oh Lord, that let us bind that group. అయ్యా ఇప్పుడే నీ దూతల సమూహాన్ని పంపించండి నాయన. నీ విశ్వాసులు, బీదవారు అనేక మంది అయ్యా నీ సంఘాలను తగలబెడుతున్నారయ్యా. ఇప్పటికే 20,000 సంఘాలను తగలబెట్టారు.
తగలబెడుతున్నారు, చంపుతున్నారు, శిరచ్ఛేదన చేస్తున్నారు, కాల్చుతున్నారు నాయన. గన్నులతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పడేస్తున్నారు అయ్యా. ఇప్పుడే మరొకసారి నీ సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడే నీ దూతలను పంపించండి, కావలి కాయండి, ఆ మరణకాండను ఆపేయండి. ఏ శత్రువు అయితే ఆ దేశాన్ని అంత ఘోరంగా హింసించాడో ఆ దేశాన్ని ఆశీర్వదించండి, నీ కృపను చూపించండి. ఇక గొప్ప ఉద్యమము తీసుకురండి. ఆ యొక్క టెర్రరిస్ట్ గ్రూపును మీరు ఆ మరణకాండను ఆపేసి వేరుతో సహా ఆ దేశంలోంచి, అసలు ఈ భూలోకంలోంచి ఆ టెర్రరిస్ట్ గ్రూప్ను వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాము. లెట్స్ uproot that terrorist group from this earth as soon as possible. Let there be a ban on every nation on this group in Africa. Oh Lord, మేము ప్రార్థిస్తున్నాము. ఆ దేశంలో విశ్వాసులందరినీ, అది మా సంఘంలో, మా దేహంలో ఒక భాగం. We pray, oh Lord, we pray దాని విషయమై ఏ విశ్వాసి ఇక నుంచి చనిపోకుండా అయ్యా ఒక్కొక్క విశ్వాసకు ఒక్కొక్క దూతనిచ్చి కావలి కాసి దాన్ని కాపాడమని, ప్రతి విశ్వాసిని, బిడ్డను, తల్లిని, అందరినీ మీరు కాపాడి ఆ సంఘాన్ని ప్రత్యేక గెద్ద రెక్కల కింద కాపాడుతున్నట్టు దాన్ని కాపాడమని నజరేయుడనే యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాస్ట్ 1 వీక్, ఒక 1 మంత్ నుంచి అయితే నాకు బర్డెన్ ఎక్కువైపోయింది. సో ఐఎమ్ టూ బర్డెన్డ్ విత్ దిస్. మాటిమాటికి అదే గుర్తొస్తుంది. సో ఇక ఈ చుట్టుపక్కల దేశాలు ఇండియా భారం పోయింది. ఎందుకంటే అది హద్దులు దాటిపోతుంది అనమాట. ఇట్స్ గోయింగ్ టూ ఫార్. ఓకే, సో రిమెంబర్ ఇన్ ప్రేయర్స్, రైట్? గాడ్ కెన్ డూ సంథింగ్ mighty. Okay, now today, developing yourself to receive from God. Developing yourself to receive from God. Okay, దానికి తెలుగు టైటిల్ ఏంటంటే దేవుని నుంచి పొందుకోవడం కోసము ఆత్మలో ఎదుగుట. ఓకే, యా, డెవలపింగ్ అవర్ సెల్ఫ్స్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకి క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడా? ఇస్తాడా? ఇవ్వాలా? ఇచ్చేశాడు. ఆయన సిలువ ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. అయితే కొన్ని కాడులు విరగవు. కొన్ని కాడులు మరి విరగాలనుకున్నా కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని, పితరుల శాపాలని విరగొట్టే అవకాశాలు ఉన్నా పొందుకోలేకపోతాం దేవునిలో ఎదక్క. ఓకే, వీ నీడ్ టు గ్రో ఇన్ గాడ్. దెర్ ఆర్ సమ్ థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అనండి. ఈ టాపిక్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తన జీవితాన్ని, తనకే చాలా సమస్యలు ఉంటాయి. ఇక నేను ఏం చెయ్యాలి? ఆ సమస్యల్లోంచి బయటికి రావడానికి తన జీవితకాలమే సరిపోదు. మళ్ళీ తన సమస్యలతో పాటు ఎక్స్ట్రా సమస్యలు యాడ్ అవుతాయి. ఘనమైన వివాహంలో, తర్వాత పిల్లలు, అప్పుడు దాకా భార్య గురించి ప్రేయర్, మా ఆవిడికి బాగాలేదు, మా ఆయనకి బాగాలేదు, దాని తర్వాత పెద్దోడు, చిన్నోడు, ఫ్యామిలీ, ఆ తర్వాత వీళ్ళు అలాగే ప్రేయర్ రిక్వెస్ట్లు పెరుగుతూ ఉంటాయి తప్పితే ఎదుగుదలలో యూనో దే వోంట్ బి లెస్. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునిలో ఎదుగుతూ, రెండవది కూడా ఏం చేయాలంటే నీవు లోకానికి ఏమై ఉన్నావు? వెలుగై ఉన్నావు. సో నీవు ఏ రీతిగా నేను ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలను, ఏ రీతిగా నేను పరలోకంలో ఆత్మలను సంపాదించగలను, పరలోక రాజ్యానికి, అదొక భారము. రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ రెండు కాకుండా మూడోది దేవునికి ఇచ్చుటలో పడిపోకుండా, ఎందులో యూనో వీటిల్లో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి అనమాట. దీస్ 3 things are very important. So learn, have a vision for these 3 things. Okay, right, let's go to this sermon. మళ్ళీ మర్చిపోతానే, మన ముందే చెప్పా. డెవలపింగ్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి పొందుకోవడానికి మన దేవుడు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చేవాడు కదా. ఓకే, సో ఇంకా మనము చాలా ఆ విషయంలో
అది నా జీవితంలో నెరవేరాల్సిన అవసరం ఉంది అని అనేవారు ఎంతమంది? చేతులు పైకెత్తండి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి, అవునా కదా? ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీబడి. ఐ వాంట్ మోర్ దెన్. మన దేవుడు అడుగు వాటికంటే నువ్వు అడుగుతున్నావు, ప్రభువా నాకు ఇది చేయాలి, అరే ఇది దేవుడు చేస్తే బాగుండు ఊహిస్తున్నావు, అంతకంటే గొప్పగా చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట కదా. మరి ఇలాంటి అవకాశము భూలోకంలోనా పరలోకంలోనా? భూలోకంలోనే. గాడ్ వాంట్ టు డూ ఇట్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. సో ఈ భూలోకంలో నువ్వు రుచి చూసి దాన్ని అనేకులకు రుచి చూపించి వెళ్ళాలా, లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలా డైరెక్ట్గా? దావీదు అంటాడు, నేను రుచి చూశాను, మీరు కూడా రుచి చూడండి. ఐ హ్యావ్ టేస్టెడ్ దిస్ లార్డ్, ఇట్ ఈస్ గుడ్, యూ టేస్ట్ అండ్ దెన్ యూ గో. సో శత్రువు ఏం చేస్తాడంటే అనేకమైనటువంటి దేవుని ఎదగకుండా మనల్ని ఆపుతూ ఉంటాడు. టుడే ఐ వాంట్ టు గివ్ యూ ఎ విజన్. ఓకే, యంగ్ పీపుల్ who are about 10 and above, even 10 and below also, if you are 6-year-old, 7-year-old, this is, keep it, నేర్చుకోండి. ఇదే సండే స్కూల్. ఓకే, అందరికీ కూడా ఇది వృద్ధుల స్కూళ్ళు, సండే స్కూళ్ళు, మిడిల్ ఏజ్డ్ స్కూళ్ళు, ఫర్ ఎవ్రీబాడీ. ఓకే, యా, ఫ్రమ్ 1 year to 90 యూ క్యాన్ లెర్న్. ఓకే, నేర్పించండి మదర్స్ కదా, యూ క్యాన్ టీచ్. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకుందాం. గలేషియన్స్ చాప్టర్ 4 verse 1 to 7. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను అంటే సమస్తము నాదే, అన్నీ నాకు ఉంటాయి. బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే ఇంట్లో దాసులు ఉంటారు. మీరు జమీందారుల ఇంట్లో చూస్తే బాగా, జమీందారుల ఇంట్లో దాసులు ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ఇళ్లలో, మరి రాజుల ఇళ్లల్లో దాసులు ఉంటారు. రాజుల ఇల్లు తీసుకుందాం, దాసులు ఉంటారు. ఆ దాసులు, అయ్యా ఏం చేయాలా, అయ్యా ఇది చేయమంటారా, ఇది చేయమంటారా అని ఆ గొప్ప రాజు ఇంట్లో అలాగే ఉంటారు. అయితే కొడుకు అంతటికీ వారసుడైనప్పటికీ కూడా ఆ కొడుక్కి ఈ దాసుడికి ఏమీ తేడా లేదంట. అంటే ఈ దాసుడు ఏం చేస్తాడు, మిగిలిపోయింది తినాలా. ఓకే, అంత గొప్ప ఇంట్లో పనిచేస్తున్న తనకు వేరే ఒక చిన్న గది ఉంటుంది అక్కడ, అవునా, ఆ గదిలో పడుకోవాలా, నేల మీదే పడుకోవాలా. ఓకే, ఆ దాసుని బట్టలే కట్టుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యు సీ దట్ నౌ. సో దిస్ ఇస్, ఇది ఈ రకమైనటువంటి జీవితము మరి జీవిస్తారమంట. ఎందుకు? వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, ఏమై ఉన్నంత కాలము, బాలుడై ఉన్నంత కాలం. సో ఇక్కడ ఎక్కడ లోపం కనపడుతుంది మనకి, ఎక్కడ ప్రాబ్లం కనపడుతుంది ఈ వచనంలో? టైటిల్ చెప్పానా లేదా? ఏమంటారు తెలుగులో ఆ మాటని? ఎదుగుదల, గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్. ఈ ఎదుగుదల లేకపోవడం వల్ల అన్నిటికీ కర్త అయి ఉన్నాను, మరి దాసునికి తనకి ఏ భేదము లేదు. యోబు ఒక మాట అంటాడు, కమాండ్ దిస్ డే, కమాండ్ యువర్ డే అంటాడు. యెషయాలో ఒక మాట ఉంటుంది, అసలు దాన్ని మత సంబంధమైన వాళ్ళు జీర్ణించుకోలేరు దాన్ని. ఓకే, అక్కడ ఎలా ఉంటుందంటే ఆ డైలాగ్, కమాండ్ యూ మీ అని ఉంటుంది. అది చెప్తే చాలామంది ఇప్పుడు ఈ యాంటీ పాస్టర్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇది తీసుకుంటారు అనమాట. కమాండ్ యూ మీ అంటే తెలుసా, జీర్ణించుకుని ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే దేవుడు నరుకు చెప్తున్నట్టు. అది ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగులో కొంచెం డైల్యూటెడ్గా ఉన్నా, నీకేం కావాలి నాకు చెప్పు అని కూడా కాదు, అసలు ఆజ్ఞాపించి నీకేం కావాలి నువ్వే కమాండ్ చేసుకో అన్నట్టు దేవుడు. అవునా, ఐ హావ్ గివెన్ యూ కమాండ్ ఇట్. మరి జాషువా దేవుడిని అడిగా, డైరెక్ట్గా మాట్లాడా సూర్యుడితోటి, చంద్రుడితోటి. హీ డైరెక్ట్లీ స్పోక్. ఆ కొండను చూసి ఏమంటాడు, అది అధికారం దేవుడు ఇచ్చేసాడంట. సో యూ కెన్ కమాండ్ థింగ్స్ ఎట్ యువర్ రైట్. కానీ ప్రతిదాన్ని అడగాల్సి వస్తుంది అనమాట దాసుడు. బాలుడు కూడా అలా చేసుకోలేని పరిస్థితి. కమాండ్ యువర్ డే, నీ దినాన్ని నువ్వు కమాండ్ చేసుకోవచ్చు అంట. ఓకే, టుడే లార్డ్ ఐ కమాండ్ దిస్ డే టు బి ఎ డే ఆఫ్ బ్లెస్సింగ్.
లైట్. ఈ దినం నాకు ఆశీర్వాదంగా ఉండాలి. ఈ దినము నేను ఉదయాన్నే నా ప్రార్థన జీవితము, నా యొక్క వాక్య జీవితము దొంగించడానికి వీలు లేదు. దావీదు అంటాడు, ఉదయమందు, మధ్యాహ్నమందు, సాయంకాలమందు నీవు నా స్వరాన్ని వింటావు. యూ క్యాన్ కమాండ్ యువర్ డే. సాయంకాలము నేను వాక్యదానం చేసి ప్రార్థించిన తర్వాతే నిద్రపోతా, లేకపోతే సైతానుడు ఏదో ఒకటి అలకొల్లం చేస్తాడు. కెన్ యూ టేక్ దట్ స్క్రిప్చర్? ఐజయా 45:11 అన్న. కమాండ్ యూ మై కాదు, కమాండ్ యువర్ డే. అది ఇందులో చూడండి, యోబులో ఉంటుంది. థింక్ చూడండి, యోబు 38:12 అంట. ఇజ్ ఇట్ మ్యాచింగ్? యా. Has thou commanded the morning since the days? ఓకే, ఇది కూడా కొంచెం ఇంకోటి ఏదో మ్యాచ్ అవుతుంది ఇందులో. గో టు ఐజయా 45:11. యెషయా గ్రంథము 45:11. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా, నా కుమారులను గూర్చియు నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. ఇక్కడ కొంచెం ట్రాన్స్లేషన్ డిఫరెంట్ కూడా. ఇంగ్లీష్లో చూస్తే, thus said the Lord, the Holy One of Israel and his maker, ask me of things to come concerning my sons, and concerning the work of my hands command you me. Okay, right. కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది, అడుగుము జనములను. సో గాడ్ హ్యాస్ సమ్ థింగ్స్. మనం ఎదిగితేనే మనము కొన్ని అడగగలం, పొందుకోగలం. ఎదగకపోతే తీసుకోలేం. ఇక్కడ చూద్దాం, లెట్స్ గో టు గలేషియన్స్ 4. సో దేవుడు మనకిచ్చిన అధికారాన్ని వాడుకోవడానికి మనము దేవునిలో ఎదగాల. మరియు నేను చెప్పింది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే ఇప్పుడు ఒక దర్శనం ఇస్తున్నాను ఈరోజు. ఐఎమ్ గివింగ్ ఎ విజన్ టు ఎవ్రీ యంగ్ మ్యాన్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ సీనియర్ సిటిజన్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదగాల. ఓకే, కంటిన్యూ. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆ దినములో ఉండును. అంటే నువ్వు ఎదిగే వరకు నీకు కొన్ని ఇవ్వబడవు, నీకు అధికారం ఇవ్వబడవు, ఆ తాళం చెవులు ఇవ్వబడవు. అన్లెస్ యూ గ్రో, యూ విల్ నాట్ బీ గివెన్ ద కీస్. నీవు ఎదిగే వరకు ఈ భూమి మీద ఆయన అధికారాన్నిలో నువ్వు పనిచేయలేవు, దాసునిగానే జీవిస్తావు. As long you will live as a servant all your life. Continue. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రము కావాలనని ధర్మశాస్త్రముకు ఒక్క నిమిషం నేను చదువుతాను, ఈలోపు వాళ్ళు సెట్ చేస్తారు. మనము ఒకసారి వెళ్ళండి ముడికి. మనము దత్తపుత్రులము కావాలనని. చూడండి ఒకసారి ముందుకెళ్ళండి, లెట్ మీ రీడ్ ఇట్ క్లియర్లీ. ఒకసారి ఫస్ట్ నుంచి వెళ్ళండి, కంటిన్యూటీ పోయింది. మరియు నేను చెప్పున్నది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. 2, తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. అంటే ఏమవ్వాలంటే డైరెక్ట్గా ఎదిగినటువంటి కుమారులైపోవాలంట. చూడండి, చిన్నప్పుడే కాదు, పెద్ద కూడా దత్తత తీసుకుంటారు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి. ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? క్రీస్తు రక్తము ద్వారా నీ వయసు 70 అయినా 80 అయినా 90 అయినా 20 అయినా 10 సంవత్సరాలు అయినా క్రీస్తు రక్తాన్ని అంగీకరిస్తే నువ్వేమైపోతావు? ఆయనకి కుమారుడివి. అధికారం ఉంటుందా లేదా? ఎస్, యూ హ్యావ్ ద అథారిటీ. అయితే ఆ యొక్క బాల్యము స్టేజ్ నుంచి దత్తపుత్రం అయ్యేటువంటి స్టేజ్కి, మరి దత్తపుత్రుడు అయ్యే స్టేజ్కి వెళ్ళాలని మరి కాలాన్ని దేవుడు వెయిట్ చేసి వచ్చాడంట. చూద్దాం 6 మార్చండి వరుస. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని
అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో పంపాను. ఇప్పుడు డైరెక్ట్గా గాడ్ ఎవరంట మనకి? ఫాదర్. చూడండి, సాధారణంగా డాడ్ దగ్గరికి వెళ్ళే ముందు నీకు తెలుసు ఏమిస్తాడో ఏమేమిడో, అవునా కదా? ఏమేమిడో ఆ రిక్వెస్ట్లు అన్నీ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆయన ఏమిస్తాడో వెళ్ళిపోతాయి. స్కూల్ ఫీజ్, ఓకే, యూనిఫామ్, ఇలాంటివన్నీ డాడ్ అంగీకరించడా? దిస్ విల్ బి డన్, ఓకే. ఎనీథింగ్ రిగార్డింగ్ టు గుడ్ థింగ్స్, ఎగ్జామినేషన్ ఫీజ్, దిస్, ఓకే, ఏదైనా స్పోర్ట్స్ కిట్, ఆల్ దీస్ థింగ్స్ డాడ్ విల్ శాంక్షన్. ఓకే. 7, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా ఏంటంట? అంటే ఏంటి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. అండ్ ఇఫ్ వేర్ ఫోర్ దౌ ఆర్ నో మోర్ ఎ సర్వెంట్ బట్ ఎ సన్, ఇఫ్ ఎ సన్ దెన్ ఎ హైర్ ఆఫ్ గాడ్ త్రూ క్రైస్ట్. హైర్ ఆఫ్ గాడ్, వారసుడు అండి, అంటే పొందుకుంటామండి. యు ఆర్ ఎ రిసీవర్, అవునా? కుమారుడు అయితే ఏం చేస్తాడు? తండ్రి నుంచి పొందుకుంటాడు. నేను నా తండ్రి ఏం మాట్లాడతాడో అవి విని అవే మాట్లాడతా. నా తండ్రి ఏం చేస్తున్నాడో చూసి వాటినే చేస్తా. తుఫాన్ వచ్చింది, నా తండ్రి ఏం చెప్పాడు? ఆపమన్నాడు. వీళ్ళందరికీ భోజనం పెట్టమన్నాడు, అక్కడ భోజనం లేదు. ఇలాగా వాళ్ళ రోగులు స్వస్థపరచమన్నాడు. అంటే ఏ ట్రాన్స్ఫర్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ గాడ్ త్రూ సన్. అంటే దేవుని యొక్క సమృద్ధి, స్వస్థత, సమాధానము తండ్రి నుంచి కుమారుడికి వెళ్తుంది అనమాట. కుమారుడు అట్లా పనిచేస్తున్నాడు. సో వారసులం మనం. దేవుడి భూమి మీద తన అధికారాన్ని వాడాలని కోరుకుంటున్నాడు. దానికి ఎవరమంట? మనము వారసులము. లేదా మనము ఎదిగి అది పొందుకోపోవడం వల్ల ఈ భూమి మీద ఎలా జీవిస్తామంట? దాసుడుగానే. అంటే దేవుడు ఉన్నాడు, క్రైస్తవులమే, కానీ అధికారము లేదు, వారసత్వము లేదు. యు ఆర్ అ బిలీవర్ బట్ నథింగ్ చేంజ్డ్. సో ఎదిగినప్పుడు వారసత్వం అంటే హైర్ ఆఫ్ గాడ్. సో దేవుడి నుంచి పొందుకొని దాన్ని మన జీవితంలో, మన కుటుంబాల జీవితంలో లోకానికి విడుదల చేయాలి. అప్పుడు ప్రతి కాడిని, గడిచిన వారం చెప్పాను, కాడిని చాలామంది కాడులను విరగొడదామన్నా వాళ్ళ కాడులు విరగట్లేదు. దాన్ని పొందుకునే సామర్థ్యం లేదు. దే డిడ్ంట్ గ్రో అప్ టు గెట్ దట్ యోక్ బ్రోకెన్ ఇన్ దర్ లైఫ్. ఆ కాడి విరగొట్టుకునే సామర్థ్యము వారిలో లేదు. వారిని విరగొట్టాలనుకున్నా, బికాస్ దే డిడ్ నాట్ గ్రో అప్. ఒక దర్శనం పెట్టుకోవాలి. అందుకనే డైలీ వర్క్, డైలీ హ్యాబిట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. డైలీ హ్యాబిట్స్. ఈ లోకంలో సక్సెస్, ధనం, విక్టరీ, జాబ్, ఎడ్యుకేషన్, దీస్ ఆర్ గుడ్, బట్ దే ఆర్ డేంజరస్ ఇన్ రాబింగ్ దిస్ థింగ్స్ ద ప్రయారిటీ. ఎందుకులే, అదే కదా కావాల్సింది లోకంలో బతకడానికి. ఉద్యోగము, తిండి, బట్ట, సెటిల్మెంట్. ఎవరిని చూసినా అదే అడుగుతారు. ఏం చేస్తున్నావు బాబు? పెళ్ళయిందా? రైట్. కారు ఉందా? ఇల్లు ఉందా? బాగా సెటిల్ అయ్యావా? టాప్లో ఉన్నావా? ఇదే చూస్తారు. ప్రయారిటీని తగ్గించేస్తున్నాయి. ఓకే. నా అదే రీతిగా మళ్ళీ ఇంకొక చోట బాలుణ్ణి పొగుడుతాడు. ఇక్కడేమో బాలుణ్ణి విమర్శించినట్టు ఉంటుంది అదకపోవడం వల్ల. ఇక్కడ చూద్దాం. గివ్ మీ ద స్క్రిప్చర్ స్క్రీన్. ఆగిపోయింది. మత్తయి సువార్త 18:3-7. మాథ్యూ 18:3-7. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడేమో బిడ్డ వలే ఉంటే నీకు లాభమా నష్టమా? నష్టము. ఇందాక వచనంలో చూస్తే ఇక్కడేమో బిడ్డ వలే ఉంటే నీకేంటంట? లాభం. ఏంటి ఇక్కడ? సో ఏ గుణాన్ని ఇక్కడ లాభం అంటున్నాడు ఇక్కడ? ఓకే, చూద్దాం. ఇక్కడ ఏహంగా పరలోక రాజ్యంలో ప్రవేశించరంట. ఓకే, నిశ్చయముగా చెప్తున్నాడు. ఇక్కడేమో బిడ్డలాగా అవ్వాలంటే, అంటే ఏ విషయంలో బిడ్డలాగా ఉండాలా? ఏ విషయంలో కుమారుడిలాగా ఉండాలా? ఏ విషయంలో అధికారం కలిగి ఉండాలా? లెట్ us స్టడీ దిస్ a bit. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడేవాడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఎందులో అంట? తగ్గింపు. ఈగో అంటే ఎంతమందికి తెలుసు? నువ్వేంటి నాకు చెప్పేది? నేనే గ్రేట్, దేవుడు నాతోటే మాట్లాడతాడు, నాకు కూడా చెప్తాడు దేవుడు.
దిస్ ఇస్ లైక్, కొంతమందిలో ఐగో ఉంటుంది, కొంతమంది ఇంకా రకరకాల, కొంతమంది నువ్వేటి నాకు చెప్పేది, నేను చదువుకున్నాను, నీకంటే నాకే ఎక్కువ డబ్బు ఉంది, నీకంటే నేనే అందంగా ఉంటా, నీకంటే నేనే బాగా చదువుకున్నా, మంచి ఉద్యోగం, ఆల్ దిస్ ప్రైడ్ విల్ కమ్. ప్రైడ్ ఈజ్ ఎ హిండ్రన్స్. ఈ గర్వం అనేది ఒక అడ్డంట. Whosoever therefore shall humble himself as this little child, the same is greatest in the kingdom of God. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఏమవుతారంట? గొప్పవాళ్ళంట. పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఇక్కడ గొప్పవాళ్ళు అవుతారండి. ఇది సంఘం అపార్థం చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ గ్రేట్ ఇన్ హెవెన్, ఇక్కడ తగ్గింపుని ఒక రకంగా చూస్తే నేర్చుకునే విధానం ఏంటంట, మీరు చూస్తే చిన్నప్పుడు 5-6 సంవత్సరాలప్పుడు నా పిల్లలు ఆడుకోవడానికి కిందకి వెళ్ళేవారు. అక్కడ అప్పుడు మా దగ్గర సెక్యూరిటీ వాళ్ళు కొంచెము బీహార్ వాళ్ళు ఉండేవారు అనమాట. ఒక వారంలోనే హిందీ మాట్లాడేసేవారు. తర్వాత ఇంకొకరు ఎవరో పరిచయం అయ్యారు, తమిళోళ్ళు, క్లాస్లో ఫ్రెండ్స్. తర్వాత తమిళ్ మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఒక 2-3 నెలల్లోనే లాంగ్వేజ్ ఫాస్ట్గా. అంటే పిల్లలు ఏం చేస్తారో త్వరగా నేర్చుకుంటారు. తగ్గింపు, నీ భాష కంటే నా భాష గొప్పది, నీ భాష ఏంటి నేర్చుకునేది అని కాదు. దే విల్ లెర్న్ ఈజీలీ. తగ్గింపు అంటే, తగ్గింపు అనేది నీకు త్వరగా నేర్పిస్తుంది. హ్యూమిలిటీ విల్ టీచ్ యూ. యూ విల్ లెర్న్ ఫ్రమ్ గాడ్ క్విక్లీ ఇఫ్ యు ఆర్ ఎ హంబుల్ మ్యాన్. ఓకే, అందుకే మొట్టమొదటిది వినయము. ఇలాంటి వాళ్ళు మరి దేవుని రాజ్యంలో ఎదుగుతారంట, దేవుని రాజ్యంలో గొప్పోళ్ళుగా ఉంటారంట. చదవం. మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరిట చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునను. చూసారా? అంటే ఇక్కడ ఆయన మన హృదయంలో ఉన్న, మనలో ఉన్న అధికారాన్ని బయటికి తీయడానికి ఏం కావాలంట? వినయం. వినయం ఏం చేస్తుంది? నేర్పిస్తుంది. నువ్వు వినయంగా ఉంటే దేవుడు నేర్పిస్తాడంట అధికారాన్ని ఎలాగా వాడుకోవాలా. రైట్. నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. అంటే ఎలాంటి చిన్నపిల్లలు మటుకు ముట్టుకోకూడదు అంటున్నారు. అంత డేంజర్ అంట. వాడికి మెరకే రాయేసి ఎందులో వేసేయాలంట? సముద్రంలో పడేయాలంట. సో దీస్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్. గాడ్ సెడ్ ఐ విల్ ఫైట్ ఫర్ దెమ్. దేవుడు అంటున్నాడు, ఎవరైతే వినయంగా అనుకుంటాం, వినయంగా ఉంటే మనం లోకం పట్టించుకోదు, నాకు నోరు ఉంది, నాకు బలం ఉంది, నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది అనుకుంటా, కరెక్టే, దానికి నీ రాజ్యం కొరకు నువ్వే కష్టపడాలి. కానీ నువ్వు వినయం కలిగి దేవుని దగ్గర నేర్చుకుంటున్నావు అనుకో, సైన్యం అధిపతి ఒక యెహోవా నీతో పోరాడతాడు, నీకు అండగా ఉంటాడు, నీ తరపున పోరాడతాడు, నీతో కాదు, నీ తరపున. అంతకంటే ఏం కావాలా? దాని బదులు తగ్గించుకోవడమే బెస్ట్. హీ విల్ ఫైట్ ఫర్ యూ. నీ తరపున ఎవరు పోరాడతారు? సైన్యమే అధిపత్యకు యెహోవా ఇక్కడ అంటున్నాడు. అలాంటి వాడిని ముంచేస్తాను అంటున్నాడు ఇక్కడ. సో యూ బికమ్ మోర్ వల్నరబుల్, మోర్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ వెన్ యూ బికమ్ ఏ హంబుల్ మ్యాన్. నువ్వు వినయం అయిపోయినప్పుడు నువ్వు అనుకుంటావు, నేను వినయంగా ఎవరు పట్టించుకొని ఇలాగే ఉండాలా. నువ్వు వినయంగా అయిపోయినప్పుడు అప్పుడే నువ్వు చాలా డేంజరస్గా మారిపోతావు. ఎందుకంటే నీ తరపున సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధం చేస్తాడు. యు సీ నౌ. సో గ్రోయింగ్ ఈజ్ లైక్ బికమింగ్ హంబుల్. అందుకే కొన్ని పాయింట్ల కొరకు మనం ప్రేయర్ చేసుకోవాలి. వినయం. లార్డ్ గివ్ మీ ఎ హార్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. ఎదుగుదలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఏరియా. లెట్స్ స్టడీ అబౌట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మేక్ ఎ విజన్ టు గ్రో ఇన్ ద లార్డ్. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఏంటంట? మిక్కిలి సాత్వికుడు. ఏ హంబుల్ మ్యాన్. అంటే దేవుడు ఏం చెప్తే అది చేస్తాడంట. మళ్ళా ఫరో దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చేవాడు, ప్రభువా ఇలాగా 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 ఏం చెప్తే అది చేసేవాడు. రెండు అద్భుతాలు చూపించాడు దేవుడు. అక్కడ ఫరో వాళ్ళు చేసేసారు. సైతానుడు చేశాడు, ఇవి సైతాని కార్యాలు ప్రభువా, నేను నీ దగ్గరికి రాను అనలేదా? మళ్ళీ వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే గొప్ప కార్యాలు చేసి లాస్ట్కే అందరినీ విడిపించడానికి మరి కారకుడయ్యాడు.
మీక్నెస్ విల్ కీప్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ గాడ్. అయితే ఈ గుణము మోషేలో ఉందంట. సాత్వికుడు అంట. అంటే వినయము కలిగి నేర్చుకునేవాడిని ఏమంటారు? వినయము నేర్పిస్తుంది. ఈ వినయముతో నేర్చుకునేవాడిని ఏమంటారు? సాత్వికుడు. హ్యూమిలిటీ టీచర్స్. హ్యూమిలిటీ ఈజ్ ద కీ టు లెర్న్. వినయము నేర్పిస్తుంది. ఇలా నేర్చుకునే వాళ్ళని సాత్వికులు. మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీలో సాత్వికులు ఉన్నారు. మీరందరూ ఒక రకంగా చూస్తే సాత్వికులు. రైట్? యు ఆర్ లెర్నింగ్. యూ హ్యావ్ కమ్ టు లెర్న్. చాలామంది ఆన్లైన్లో దే ఆర్ లెర్నింగ్. రైట్? నిర్గమకాండం 11:3. ఎక్సోడస్ 11:3. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను. సో ఇక్కడ దీనము కలిగిన సాత్వికమైన మనస్సు గల మోషే ఏమయ్యాడంట? ఐగుప్తు అనేది చాలా గొప్ప దేశం, అమెరికా దేశం లాంటిది. ఇప్పుడు ట్రంప్ ఎందుకు పాపులర్? ఏం ప్రెసిడెంట్ ట్రంప్? గానా ప్రెసిడెంట్ చెప్పండి, జాంబియా ప్రెసిడెంట్ చెప్పండి, కాంగో ప్రెసిడెంట్ చెప్పండి. అబ్బే, కనీసం ఆ దేశాల పేర్లు కూడా తెలియదు మీకు. ఆ దేశ ప్రెసిడెంట్ సంగతి తర్వాత. యూ డోంట్ ఈవెన్ నో ద నేమ్స్. అమెరికా అనగానే యూ నో ఇట్. ఆ ట్రంప్ ఎవరు వస్తారా ఏంటి, అతను ఏం చెప్తున్నాడా ఏంటి. రైట్? ఆ దేశ ప్రధానమంత్రితో ట్రంప్తో పెట్టుకుంటే చాలా కష్టాలు. అంతకుముందు ఎవరు ఉండేవాడు? ట్రంప్కి ముందు బైడెన్ ఉండేవాడు ఒక టైంలో. మరి బైడెన్ టైంలో, ఒబామా టైంలో ఇంకెవరైనా వాళ్ళతో పెట్టుకుంటే ఆ దేశము ఉండదు. ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెటర్. ఎంతమంది తెలుసు ఇమ్రాన్ ఖాన్? అందరికీ తెలుసు. ఇమ్రాన్ ఖాన్ ఎవరు? పాకిస్తాన్కి ఏంటి ఒకప్పుడు కెప్టెన్. తర్వాత ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడా లేదా? ఎంతమంది తెలుసు పక్క దేశం ప్రైమ్ మినిస్టర్ అయ్యాడని? అట్లీస్ట్ పాకిస్తాన్ తెలుసు కదా అనుకొని ఉంటుంది. అది లేకపోయినా మన వాళ్ళు ఆ పేరు పెట్టి బతుకుతూ ఉంటారు రాజకీయ నాయకులు. రైట్? ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు అతను అమెరికా దేశానికి కొంచెము విరుద్ధంగా అయ్యాడు. ఏమయ్యాడు? పోస్ట్ ఉందా పోయిందా? పోయింది. ఓకే. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా కొంచెం విరుద్ధంగా ఉన్నాడు. మొత్తం ప్రపంచం అంతా భారతీయులకి యాంటీ అవుతుందా లేదా? ఇప్పుడు పాకిస్తాన్తో మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, యు కెనాట్. అంటే అంత పవర్ఫుల్ అనమాట. దట్ మ్యాన్ ఈజ్ సో పవర్ఫుల్. సో దీనుడు ఐగుప్తు దేశంలో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి ఏంటంట? మిక్కిలి. ఏంటి దానికి కారణం? స్ట్రాంగ్గా, పవర్ఫుల్లా? ఏంటి? దీనత్వముతో దేవుని దగ్గర. సింపుల్ యాజ్ దట్. యు సీ, దే బికమ్ పవర్ఫుల్ బికాస్ దే లెర్న్ హంబ్లీ ఫ్రమ్ గాడ్. సో అదొక బలహీనత అనుకోవద్దు. హ్యూమిలిటీ ఈజ్ నాట్ అ వీక్నెస్. హ్యూమిలిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ అసెట్. మనందరికీ తెలుసు ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చిందంటే మోషే ద్వారా వచ్చిందని. కరెక్టే. అయితే మరి మోషేకి ఎలా బయలుపరుచుకున్నాడు దేవుడు ప్రజలకి? అప్పుడు మోషే కాలంలో తన ప్రజలకు ఎలా బయలుపరుచుకున్నాడు? ఈ రెండు సంఘటనలు చూద్దాం ఒకసారి. అంటే దేవునిలో ఎదుగువానికి ఎలా బయలుపరుచుకుంటాడు, ఎదగని వారికి ఎలా బయలుపరుచుకుంటాడు. వీ విల్ సీ దిస్ టూ డిఫరెన్సెస్. ఓకే, రైట్? చాలామంది దేవుని మందిరానికి రారు. అమ్మో ఇది వస్తే ఇది మానేయాలి, దేవుడు చాలా డేంజరస్, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, శిక్షిస్తాడు. అందుకని చాలామంది ఐమానేలు ఈమానేలు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో అబౌట్ గాడ్. రైట్? ఇక్కడ నిర్గమకాండం 11:33కి వెళ్దాం ఒకసారి. 33:18-19. ఎక్సోడస్ 33:18-19. అతడు దయచేసి నీ ఒక్క నిమిషం. 33:18 చదువు. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుడు కనబరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించిన వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడిదనో వాని యందు కనికరపడిదనను. ఇక్కడ డైరెక్ట్గా మోషే ఏమడిగాడంట దేవుణ్ణి? 18వ వచనంలో, నీ మహిమను నాకు చూపుము. ఇది కొత్త నిబంధన పాత నిబంధన? పాత నిబంధనే. ఇంకా ధర్మశాస్త్ర యుగం ఆరంభమైందా లేదా? ఒక రకంగా ఆరంభమైంది. చూద్దాం. బట్ లెట్ us see. ఓకే,
అప్పుడే ఆరంభమైంది. మరి మోషే ద్వారానే కదా ఆజ్ఞ ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని. ఆరంభమైంది, మరి ఆ యుగం అప్పుడే ఆరంభమైంది. అబ్రహాము టైంలో ఏ యుగంలో ఉండేవాళ్ళం మనము? కృపాయుగంలో ఉండేవాళ్ళం. సో మోషే నీ మహిమ నాకు చూపు అంటాడు. సో దేవుడు సరే నా మంచితనాన్ని నేను ఎవరినో నీకు బయలుపరుస్తాను, ఐ విల్ టెల్ యూ హూ ఐ యామ్ అని చెప్పి ఈ వచనంలో చూద్దాం. 34:5-6 వచనాలు, నిర్గమకాండం 34:5 వచనాలు. ఎక్సోడస్ 34:5-6. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు యెహోవా కనికరము. ఆగండి, దేవుడు మహిమ చూపించమంటే తన గురించి చెప్పుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మోషేకి ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటున్నాడు, నేను ఎవరిని, నా మహిమ ఏంటి, దిస్ ఇస్ వాట్ ఈస్ టెల్లింగ్. అతని మంచితనాన్ని చూపిస్తున్నాడు. అంటే ఎదిగినవాడు, దీనుడు, దేవుడు గొప్పవానిగా చేసి అతనికి తన నామాన్ని బయలుపరుస్తున్నాడు. ఏమని? వెళ్ళుచుండగా దాటి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నా మహిమను చూడలేవు, తర్వాత చూపిస్తాను అని చెప్పి నేను నా చేయితో కప్పుతాను, నా మహిమను చూడు. దీని తర్వాత కొండ మీద మహిమను చూపిస్తున్నప్పుడు పూర్తి మహిమను పక్కన ఎవరుంటారు అంటే మోషే కోరికను తర్వాత కూడా దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం పార్షియల్ గ్లోరీ చూపించాడు. ఏంటి ఆ గ్లోరీ మనం చూద్దాం. తను దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. He is revealing a fourfold name, 4 ingredients, powerful things in his name. నేను ఎవరిని అని చెప్పుకుంటున్నాడు. ఎవరంట? కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము గల దేవుడను. విస్తారమైన కృప, మళ్ళీ దీన్ని 5 కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే సత్యము కూడా ఉంది. ఐఎమ్ ఆల్సో ట్రూత్. ఓకే, ఐఎమ్ ఆల్సో ట్రూత్. ఐ హోల్డ్ ట్రూత్ ఇన్ మై హ్యాండ్. ఇది నా మహిమ అని చెప్పి మోషేకి బయలుపరుచుకున్నాడు. సరే, ఇజ్రాయేలీలకి దేవుడు కనపరుచుకుంటాడు. ఎలా కనపరుచుకుంటాడో మనం చూద్దాం. అంటే మోషే ఎవరికి నాయకుడో ఆ ప్రజలకు ఎలా కనపరుచుకుంటాడో చూద్దాం. అంటే ఎదిగిన వానికి, దేవునిలో ఎదిగిన వానికి, ఎదగని వానికి ఉండేటువంటి డిఫరెన్స్ చూద్దాం. నిర్గమకాండం 19:10 నుంచి చదువుకుందాం. కొంచెం లాంగ్ చాప్టర్స్, బట్ లెట్ us స్టడీ. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగివచ్చును. వీళ్ళకి అన్ని కండిషన్స్ పెడుతున్నాడు. నువ్వు బట్టలు ఉతుక్కోండి, నేను మళ్ళా పలానా టైంలో నేను మీ దగ్గరికి వస్తున్నాను, పర్వతం మీదకి నేను వచ్చి దిగి వాళ్ళకి కనపడతానని చెప్పి ఇక్కడ 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎక్సోడస్ 19. క్యారీ ఆన్. నీవు చుట్టూ ప్రజలకు మేరును ఏర్పరిచి, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమి. ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను. ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు. ఇక్కడ చూడండి, ఈ పర్వతము ముట్టు ప్రతివానికి ఏమవుతుందంట. కానీ మోషే ఏం చేశాడు? ఈ కొండ ఎక్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి వెళ్ళిపోయి పైన దేవునితో ముఖాముఖిగా ఎంతకాలం మాట్లాడాడు? అలా ఎన్నిసార్లు? వీళ్ళేమో ముట్టుకుంటే ఎదిగిన వాళ్ళకి ఎదగిన వాళ్ళకి తేడా ఏం కనపడుతుంది మీకు? ఈ లెక్కనే వీళ్ళందరికీ యూట్యూబ్లు ఇస్తే వీళ్ళు మోషన్ విమర్శిస్తారా? విమర్శించరా? ఎంతమంది విమర్శిస్తారు వీళ్ళందరూ? ఎందుకంటే వీళ్ళకి చెప్పింది వేరు, గ్రేస్ డాక్ట్రిన్, ఫేక్ డాక్ట్రిన్, ఫాల్స్ డాక్ట్రిన్ అంటారు. ఒకే దేవుడా కాదా? ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినకి? యూ అండర్స్టాండ్ ఇట్? ఇఫ్ యూ అండర్స్టూడ్ యూ విల్ లెర్న్ సంథింగ్. అంటే ఒక రకంగా చూస్తే ఎదగని వారు ఎదిగిన వాళ్ళు ఏం చేస్తారు? విమర్శిస్తా కూర్చుంటారు. ఉదాహరణకి వీళ్ళు కొన్ని బలహీనతలు చూపి, ఈ టాపిక్ కాదు కానీ, ఇది మెసేజ్ కాదు కానీ, బట్ ఈ టాపిక్ని నేను తీసుకొస్తాను. ఐ వాంట్ టు పుట్ దిస్ బిఫోర్ యూ. ఓకే, ఒక చోట ఒక డిస్కషన్ వస్తుంది. ఐ థింక్ 18లో అనుకుంటాను. మొదటి వచనం చదువమ్మా. 18 కాదు, 11 మొదటి వచనం చూడు. నిర్గమకాండం 11. ఇక్కడ వీళ్ళిద్దరికీ కొన్ని గొడవలు వస్తాయి. ఇథోపియా స్త్రీని చేసుకుంటాడు. అదే అధ్యాయము, అదే సంఖ్యాకాండమా నిర్గమకాండమా?
నిర్గమకాండం అనుకుంటా. కూషదేశపు స్త్రీ అన్న చూడు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం అన్న. ఓకే, రైట్. సంఖ్యాకాండం, సారీ, లెట్స్ గో టు నంబర్స్ చాప్టర్ 12. మోషే కూషదేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. రైట్. ఇక్కడ చూస్తే మరి మోషే గ్రూప్లో లేడు, సంఘంలో లేడు, ఒక లీడర్ కింద లేడు, ఒక సమాజంలో లేడు. మోషే ఒంటరి పోరాటం చేస్తూ బతుకుతున్నాడు. ఆ ఒంటరి పోరాటంలో కూడా చాలా విశ్వాసం కలిగిన వాడు. చూద్దాం, ఇక్కడ ఒక అసాధారణమైన వాతావరణంలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడంట? కూషు దేశపు. మరి కూషు దేశం అంటే ఇంగ్లీష్లో ఏ దేశమో తెలుసా? అండ్ మిరియామ్ అండ్ ఆరోన్ స్పేక్ అగైనెస్ట్ మోసెస్ బికాస్ ఆఫ్ ద ఇథియోపియన్ ఉమెన్. అంటే ఇథియోపియా దేశం. ఎంతమంది ఇథియోపియా తెలుసు? ఎక్కువ కరువులు వస్తూ ఉంటాయి. ఇథియోపియా దేశం యొక్క స్త్రీని పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు? మోషే. మరి ఏం చేస్తాడు? మరణ భయంతో దేవుని చిత్తం నెరవేర్చడం కోసం చేయాలంతా చేసి అక్కడి నుంచి పారిపోయినప్పుడు, అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు తప్పదు అతనికి. మరి అక్కడ చేసుకొని అతని పిల్లలు కానీ అలాగ ఉంటున్నప్పుడు మరి ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఎవరు మాట్లాడారంటే వ్యతిరేకంగా? మిరియాము అహరోను. వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్. విరోధంగా మాట్లాడారంట. చూసారా? అంటే ఇతను అధికారి, నాయకుడు. మరి దేవుడు ఎందుకు నియమించాడు ఇతను నాయకుడిగా? మరి ఈ లోపాన్ని ఎందుకు ఎత్తి పెడుతున్నారు? ఓకే, చూడండి, ఇది ఎత్తిపెట్టి మోషేని వీళ్ళు విమర్శిస్తున్నారంట. ఓకే, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇది రాంగ్, నువ్వు పెద్ద లీడర్వా, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా. రైట్. అప్పటికే మోషే విడిపించాడా లేదా? తెగుళ్ళు అధికారాన్ని చూపించాడా లేదా? అప్పటికే గొప్పడైపోయాడు. హీ ఎవ్రీథింగ్. బట్ నౌ లెట్ us see. చూద్దాం. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇక్కడ వీళ్ళిద్దరిలో ఏం కనపడుతుంది? మిరియాంలోని అహరోన్లో ఏం కనపడుతుంది ఇక్కడ ఈ వచనం ద్వారా? గర్వం. ఎంతమందికి అర్థమైంది? ప్రైడ్. వీళ్ళిద్దరు ఎవరైతే ముందు తెలుసా? మోషే ద్వారా వీళ్ళిద్దరూ అయ్యారు పాపులర్. మోషే లేకపోతే వీళ్ళిద్దరు లేరు. చూద్దాం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే దేవుడు ఏం చూసి మోషేని ఎన్నుకున్నాడు? You see that now? That means if you are humble and you are learning, all your generational curses will be broken. A big mystery. చెవులు గలవాడు వినును గాక. What I'm teaching you is powerful. సో అంటే దేవునికి అందుకనే బీఅటిట్యూడ్స్లో మొట్టమొదటగా ఏం చెప్తాడు? ఆత్మ విషయమై దీనుల వాడదాడు. కొండ మీద ప్రసంగం. ఇది చూస్తే అంటే ఒక్కొక్కసారి మనకు కొన్ని ఎందుకు బ్రేక్ అవ్వు కాడులు, ఎందులో ఎదగాల? ఐఎమ్ గివింగ్ యూ ఎ బిగ్ కీ టు గ్రో టుడే. కొంతమంది ఏదో వస్తారు గుడికి ఏదో విందామని. నో టుడే యూ నీడ్ టు గ్రాస్ప్ దిస్. ఒక దర్శనం. ఎంతమందికి ఈరోజు ఒక దర్శనం ఇస్తున్నాను? ఎ విజన్. ఐఎమ్ గివింగ్ యూ ఎ పవర్ఫుల్ ప్రేయర్ పాయింట్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్. ఓకే, రైట్. వదిలేయండి. అంటే ఇక్కడ ఈ బలహీనతను దేవుడు చూశాడా? చూడలేదా? చూశాడు. కానీ ఆయన బలహీనతను చూశాడా? బలాన్ని చూశాడా? రైట్. సో బలహీనత ఇక్కడ తనకుండే బలము బలహీనతని అధిగమించిందా లేదా? Your meekness will overtake every weakness in your life. Every past curse. Hallelujah. అవునా కదా? నీ పితరుల్లో ఇంతకుముందు ఉండేటి అన్నిటిని నువ్వు జయించి ఎదగాలంటే ఎందులో ఎదగాల? లెర్నింగ్ మీక్నెస్ అండ్ గ్రోయింగ్ ఇన్ గాడ్. ఓకే, ఒకటి ఉంటుంది డానియల్ కోడ్ అని. ఒకసారి నేను చెప్పాను, మీకు గుర్తుంది ఎవరికైనా డానియల్ కోడ్? గ్రేట్నెస్ కమ్స్ లెర్నింగ్ రెగ్యులర్లీ అండ్ కంటిన్యూస్లీ. గొప్పతనము రెగ్యులర్గా నేర్చుకోవడం, కంటిన్యూగా నేర్చుకోవడం ద్వారా వస్తుందంట. దానియేలు ఎన్నిసార్లు ప్రార్థించేవాడని ఉంది? ముమ్మారు. దావీదు ఎన్నిసార్లు? ముమ్మారు. యు సీ, పీపుల్ హూ మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్, ప్రేయింగ్ అండ్ వర్షిపింగ్ 3 times a day
Greatness is waiting outside the door for you. You're getting me now? Parents, teach this to your children. నేను ఎడ్యుకేషన్ కాదన్నా, ఫ్యూచర్ని బిజినెస్ని నేను కాదన్నా, బట్ దిస్ ఇస్ వాట్ ఈస్ వెరీ పవర్ఫుల్. గ్రేట్నెస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దీస్ పీపుల్. అక్కడ ఉన్న వారందరి జ్ఞానుల కంటే దేవుడు ఒక అతన్ని హెచ్చించాడంట. 4 రాజ్యాల టైంలో బబులోను మరి యెరూషలేముని ఇజ్రాయెల్ని బానిసత్వంగా తీసుకెళ్ళిపోయినప్పుడు ఏ జ్ఞాని అతను? దానియేలు. యు సీ నా హ్యూమిలిటీ అండ్ మీక్నెస్ విల్ టేక్ యూ టు ఎ న్యూ లెవెల్. దావీదు, మరి దావీదు యొక్క దీనత్వము అతను చేసిన పొరపాట్లను అధిగమించిందా లేదా? ఎస్, హిస్ వీక్నెస్. సరే, దేవుడు ఇలా చేసినా సరే ఎందుకు దావీదును ఉంచాడు? వినయము, నేర్చుకునుట. యు సీ దట్ నౌ. హ్యావ్ యు లెర్న్ సంథింగ్ టుడే? ఆల్రైట్, నౌ లెట్స్ కమ్ బ్యాక్. వీళ్ళతో ఇక్కడికి వచ్చేద్దాం, ఇజ్రాయేల్ దగ్గరికి. కొంచెం ఈరోజు టైం తీసుకుంటా, వినండి. ఓకే, రైట్, ముగించాక పంపిస్తా. క్యారీ ఆన్. 13వ వచనమన్నా, ఎవడునూ చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతము యొద్దకు రావలెను. ఓకే ఓకే, ఒకసారి ఇక్కడ నుంచి దానికి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండానికి వెళ్ళమ్మా, సంఖ్యాకాండానికి వెళ్ళు. ఆ 12లో ఆ 3 తర్వాత కింద వచనాలు చదువు ఒకసారి. 4వ వచనమన్నా, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారంలో. ఎవరిని? మోషేని, మిరియామ్ని, వీళ్ళని ముగ్గురిని రమ్మంటాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాం, ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాం మళ్ళీ. రైట్. ప్రత్యక్షపు గుడారములకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. వీళ్ళేమో కొండను ముట్టుకుంటే చచ్చిపోతారంట ఆయన కొండ మీదకి దిగినప్పుడు. ఓకే, ఇక్కడ మోషేతో ఒక మాట అన్నందుకు దేవుడు వాళ్ళ మీద కోప్పడుతున్నాడు. ఆ మాటలో కూడా పోనీ ఏముంది? ఆ మాటలో యాక్చువల్గా కొంచెము ఉంది, విమర్శించే హక్కు ఉంది. ఎందుకంటే మోషే ఎవరిని చేసుకున్నాడు? ఇథియోపియా స్త్రీని చేసుకున్నాడు. వాళ్ళు కరెక్ట్గా మాట్లాడారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చూశాడు మోషేలో? హిస్ హ్యూమిలిటీ అండ్ హిస్ ఒబీడియన్స్. ఇఫ్ గాడ్ కాల్స్ యూ అండ్ గాడ్ లిఫ్ట్స్ యూ అప్, period, డోంట్ టచ్ హిస్ ఫ్లాష్ బ్యాక్. ఎంతమందికి అర్థమవుతుంది? లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. చదవమ్మా. మృగాన్ని ఎవడు చేత్తో దాన్ని ముట్టుకొనకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడను. మనుష్యుడు గాని మృగము గాని బ్రతకకూడదు. బోరధ్వని చేయనప్పుడు వారు పర్వతం యొద్దకు రావలెను. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి. అప్పుడు అతడు 3వ నాటికి సిద్ధముగా నుండుడి, ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవుడు ఎలా కనపడ్డాడంట వాళ్ళకి? ఉరుములు, మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వని కలగగా పాళెములో ప్రజలు ఏమయ్యారంట? మోషేకేమో ఏం చూపించాడు? కృప, దయ, దీర్ఘశాంతము, మహాకృప గలవాడు, సత్యము గలవాడు అని చూపించేళ్ళకేమో షేకు, బ్రేక్, వణుకు. ఏం చూపించాడు వాళ్ళకి? వణుకు, దడ. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవునిలో ఎదగాలనే దర్శనం పెట్టుకోవాలా, పెట్టుకోకూడదా? If you don't put a yoke on you and your children, regularize to learn from him daily. చదవం
దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలిమలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడేమో అక్కడి నుంచి భీకరమైన వాయిస్తో మాట్లాడుతున్నాడు. మొత్తం పాళెములు అందరూ వణికిపోతున్నారు. ఓకే, అగ్ని, ఫైర్. లెట్స్ రీడ్. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషేను ఏమంటున్నాడు? ఆ పర్వత శిఖరం మీదకి ఎక్కిరా అంటున్నాడు. You see the difference between a person who is growing and not growing. You see that? దేవుడు వ్యత్యాసం చూపిస్తున్నాడా లేదా? ఎవ్రీబడి, మీ అందరూ కూడా ఈ రోజు నుంచి ఒక గురి కలిగి జీవించుదురుగాక. నో మ్యాటర్ హూ యు ఆర్, హౌ పవర్ఫుల్ యు ఆర్, లెట్ ఎ యోక్ ఓకే బి పుట్ ఆన్ యువర్ లైఫ్. క్యారీ ఆన్. మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితంగా ఆజ్ఞాపించుము. ఒకవేళ వాళ్ళు దాటిపోయి వస్తారేమో, మళ్ళీ చచ్చిపోతారు, వెళ్ళు, నువ్వే వెళ్ళు అని మళ్ళీ కిందకి పంపిస్తున్నాడు మోషేని. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితంగా ఆజ్ఞాపించితవనెను. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు. ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా, అంటే దేవుడు వారి మీద ఉగ్రత, వారి మీద పడకుండా ఇక్కడ ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు ప్రజలతోటి. ఏం గురించి మాట్లాడుతున్నాడు? ఉగ్రత. మోషే ఏమో నువ్వు కొండ మీదే ఉండు, కానీ వాళ్ళు కొండ ముట్టుకుంటే నేను ఎక్కడ వాళ్ళని ఏం చేస్తానని నువ్వు వెళ్ళి మాట్లాడంటున్నాడు. ఇక్కడ చూడండి, క్యారీ ఆన్. మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను. రైట్. ఇప్పుడు 19లో ఇంతలా సిద్ధపరిచి వాళ్ళకి ఏమిచ్చాడు? 20వ అధ్యాయంలో చూస్తే 1 నుంచి 17 వరకు ఏమిచ్చాడు? ఎవరైనా చెప్పగలరా? 10 ఆజ్ఞలు. ఇంత ఇలాగ మాట్లాడి మోషేకి ఒక్కడికి ఏమిచ్చాడు? ఏ వాక్యం ఇచ్చాడు? యు సీ నా, God giving 2 things at the same time to 2 people. One is a nation who didn't grow up. ఒక ఎదగని ఒక దేశము, వాళ్ళకి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం. దేవునిలో దీనుడే ఎదిగిన వానికి ఏమిచ్చాడు? ఎంతమందికి అర్థమైంది? Did somebody learn today? ఈ వాక్యం తెలుసుకోవడం కాదు, ఇప్పుడు మనకు ఒక దర్శనం కలగాలి. ఏం దర్శనము? నేను దేవునిలో I need to grow in God. All right. We also teach you what is that growth of God. What is that vision that you need to put on your life. మొదటి 17 వచనాల్లో ఏమిస్తున్నాడు? 10 ఆజ్ఞలు. ఆ కొండ మీద నుంచి నీవు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయాలా అని చెప్పి గంభీరమైన స్వరముతో దేవుడు మాట్లాడాడు ఆ కొండ మీద నుంచి. సరే, ఇప్పుడు చూద్దాం. అదే అధ్యాయంలో మీరు రాసుకోండి, మొదటి 10 ఇంటికి వెళ్ళి చదువుకోండి. 18 నుంచి 20 వరకు చదువమ్మా అదే అధ్యాయంలో. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. ఆ మాటలతో పాటు వచ్చేటువంటి ఆ ఉరుములు, ధ్వనులు అని భయపడి మోషేతో ఇలా అన్నారంట, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. నువ్వు మాట్లాడు స్వామి, దేవుడు ఒకవేళ మాట్లాడితే ఏమైపోతాం మేము? ఫినిష్. అదే దేవుడు వేరువేరుగా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. వీళ్ళ కనుక వింటే ఏమైపోతారంట? యుసీనా, అంటే వీళ్ళకి దర్శనము లేదు. ఏంటా దర్శనము? దేవునిలో ఆ పూటకు తింటున్నారు, ఆ పూటకు బతుకుతున్నారు, ఆ పూటకు ఎదుగుతున్నారు. కేల్కతం. విజన్ ఫర్ ద డే, ఒక టార్గెట్ లైఫ్లో పెట్టుకున్నారు, మాకు ఇది 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 అని. నో బిగ్ టార్గెట్. ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్. చూద్దాం, లెట్స్ స్టడీ అబౌట్. చదువమ్మా. అందుకు మోషే
భయపడకుడి. ఇక్కడ మళ్ళీ మోషే ఏమంటున్నాడు అంటే దేవుని హృదయం తెలుసు. భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసనని ప్రజలతో చెప్పాను. అబ్బే ఏం లేదండరా, ఊరికే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడవాలని, పాపం చేయకూడదని అలా భయపెడుతున్నాడు అంతే అని సింపుల్గా తీసి పడేశాడు దేవుడు మోషే. యు సీ నౌ, బికాస్ హీ హ్యాడ్ ఎ డిఫరెంట్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. హల్లెలూయా. నోయింగ్ గాడ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. అంటే ఈ లెక్కన నీ ఎదుగుదల ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుణ్ణి, యు సీ దట్ నౌ. Grown up people will know God as a gracious God. Kids will keep blaming and criticizing others and criticizing other things. All right. Now, vision. Have a vision to overcome flesh. రాసుకోండి ఒక చిన్న సబ్ టైటిల్, శరీరాన్ని అధిగమించేటువంటి దర్శనం. A vision to overcome flesh. మీరు ప్రకటనలో చూస్తే జయించున వానికి, జయించువానికి, జయించువానికి, జయించువానికి ఉంటుందన్నమాట. ఓకే, గలతీయులు 5. ఎందుకు దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకు ఇది ముఖ్యమైనది? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు దాకా చెప్పింది ఎంత ఇంపార్టెంటో ఇది దానికంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కూడా ఇవ్వచ్చు మీరు, రైట్? ఓకే, ఎందుకంటే ఇది కొత్త నిబంధనలో ఉంది కాబట్టి. గలతీయులు 5:17 నుంచి 25 వరకు చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇది అందరికీ తెలిసిందే. శరీరము ఆత్మ, ఆత్మకి శరీరం రెండు యుద్ధం జరుగుతాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. ఇప్పుడు ఒకవేళ నీ ఆత్మ కంటే నీ శరీరము బలంగా ఉండి అది జయించిందనుకో, ఆత్మ బలం ఉండి జయిస్తే వేరు. ఒకవేళ నీ శరీరమే బలంగా ఉండి ఆత్మని జయిస్తుంది అనుకో, ఓకే, నువ్వు కొన్ని చేయకూడదు అనుకుంటున్నావు కానీ చేస్తున్నావు, కొన్ని చూడకూడదు అనుకుంటున్నావు చూస్తున్నావు, కొన్ని మాట్లాడకూడదు అనుకుంటున్నావు మాట్లాడుతున్నావు, కొన్ని తప్పులు చేయకూడదు అనుకుంటున్నావు కానీ చేసేస్తున్నావు. అంటే ఆత్మ నెగ్గిందా, శరీరం నెగ్గిందా? శరీరమే నెగ్గుతుంది. సరే, ఈ పోరాటంలో సరే దేవుడు క్షమించేస్తున్నాడు అనుకుంటున్నావు, కరెక్ట్గా క్షమిస్తున్నాడు దేవుడు. ఓకే, గాడ్ ఈజ్ ఫర్ గివింగ్. శరీరాన్ని ఓకే క్షమిస్తా ఉన్నాడు. ఎంతకాలం క్షమిస్తాడు? ఎంతకాలం వరకు దేవుడు నీలో పరిశుద్ధాత్మను పెట్టి ముద్ర వేశాడు? రాకడ వరకు. ఇప్పటి వరకు రాకడ వరకు. సో నేను క్షమిస్తూనే ఉంటాడు రాకడ వరకు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఎక్కడొస్తుంది ప్రాబ్లము? శరీరము ఆత్మ, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధములో ఉండి శరీరమే నెగ్గుతుందనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరేమి చేయు నిశ్చయింతురో వాటిని చేయలేకపోతున్నారు. నేను బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకుందాం అనుకున్నా, చేయలేకపోయావు, ఫెయిల్ అయిపోయావు. ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. చక్కగా వివాహం చేసుకొని సంసారం నిలబెట్టుకుందాం అనుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. సేవ చేద్దాం అనుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. వరాల్లో పనిచేద్దాం అనుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. కొన్ని దర్శనాలు ఉన్నాయి, అనేక దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటిద్దాం అనుకున్నావు, ఫెయిల్ అయిపోయావు. అనేక మందికి మరి కాడి విరగొడదేమో అనుకున్నావు, విరగొట్టలేకపోతున్నావు. నీ కాడే విరగొట్టలేకపోతున్నావు. ఎక్కడ ఓడిపోతున్నావు? శరీరములో. అంటే ఆ ఆత్మను నీవు ఆత్మ ద్వారా శరీరక్రియలు జయించాలి, కానీ శరీరము ఆత్మని జయిస్తే ఈ భూమి మీద ఫెయిల్ అయిపోతావు. సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? యు సీ దట్ నౌ. A vision to overcome flesh. Be careful with your tongue, with your mind. మీలో ఎంతమంది ఇంటి బయటికి వెళ్ళకుండా ఒక నెల ఇంట్లోనే ఉండి ప్రార్థించగలరు? ఎనీబడి హూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్? యంగ్ పీపుల్ ఫ్రమ్ 15 to 30. కెన్ యూ బీ లైక్ దట్? స్టాండప్. ఒక నెల ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, సెల్ ఫోన్ లేకుండా
టీవీ లేకుండా, మనుషులు ఎవరిని కలవకుండా 2 పూట్ల భోజనం తిని ఇంట్లోనే ఒక బైబిల్ పట్టుకొని ఇంట్లోనే ఒక నెల ఉండగలరా? చాలా తక్కువ మంది లేస్తున్నారు. అమ్మాయి మీరు నిజంగా చేయగలరా అలాగా? సెల్ ఫోన్ లేకుండా, ఎవరిని కలవకుండా, బైబిల్ ఒకటే పట్టుకొని. ఏ క్లాప్ ఫర్ దెమ్ ఇఫ్ దే ఆర్ దట్ పీపుల్ లైక్ దాట్. మ్యాన్, యు ఆర్ బ్లెస్డ్. Without phone, without meeting anybody, if you can do that, sit down. Sit down. May the angel write your names and give you a powerful destiny. Okay. All right. మీరు ఆ తర్వాత, ఆ నెల తర్వాత బయటికి రండి. మీరేం చేయాలనుకున్నారో అది చేస్తారు. యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి ఎడారిలో సైతాన్ని జయించాడు. బయటకు వచ్చి జయించిన తర్వాత అద్భుతాలే అద్భుతాలు. హల్లెలూయా. యు సీ దట్ నౌ. ఆయన అద్భుతం చేయకుండానే ఆయన పేరంతా వెళ్ళిపోయిందంట దేశం అంతా. అంటే ఏం చేయాలనుకుంటున్నాడు అది ఎక్కువైపోయింది. దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే. యు సీ దట్ నౌ. యువర్ లైఫ్, యువర్ కెరియర్, యువర్ ఫ్యూచర్, నీ ఉద్యోగము, నీ సంసారం, నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ పిల్లలు, ఇట్ విల్ గో ఫ్రామ్ ఇన్ ఎ వెరీ గ్లోరియస్ వే. ఎక్కడుంది? సీక్రెట్ వార్. ఇంట్లో చేసే యుద్ధం. ద సీక్రెట్ ప్రేయర్ లైఫ్, ద సీక్రెట్ డిఫీటింగ్ కెపాసిటీ. దేవునితో నువ్వు ఆ గదిలో చేసే ఆ యుద్ధం, ఆ ప్రార్థన, ఆ ఉపవాసం, అక్కడ నువ్వు శరీరాన్ని జయిస్తే నువ్వేమనుకుంటే అది చేసేయగలవు. హల్లెలూయా. బిజినెస్ పెట్టగలవు, జాబ్ సంపాదించుకోగలవు, ఇతర దిశకి వెళ్ళగలవు, అద్భుతాలు చేయగలవు. యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. లేదా డ్రీమ్ గల ఉండిపోతాయి, డ్రీమ్స్గానే మిగిలిపోతాయి అన్నీ. ఇలా అనుకున్నా ప్రాఫిట్ వచ్చి నీకు చెప్తాడు, నువ్వు ఇలా అనుకున్నావు, అది జరగలేదు. కరెక్టేనా? అవును, అనుకున్నా, జరగలేదు. అలా మిగిలిపోద్ది నీకు. ఇట్ విల్ బీ ఎ గుడ్ మెమరీ ఆఫ్ ద పాస్ట్. అంటే ఇక్కడ ఇప్పుడు దర్శనం ఉండాలా లేదా శరీరక్రియలను జయించాలని? ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కరెక్టే. ఎంటర్టైన్మెంట్ ఈస్ గుడ్, టైం పాస్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ ఈటింగ్ యువర్ డెస్టినీ. నీ శరీరం కంట్రోల్లో ఉండట్లేదు, కానీ అది నీ భవిష్యత్తుని ఏం చేస్తుంది? తినేస్తుంది. ఇట్ ఈస్ ఈటింగ్ యువర్ ఫ్యూచర్, యువర్ గోల్స్, యువర్ లైఫ్. డిసిప్లైన్, నాట్ గ్రోయింగ్ ఇన్ ద లార్డ్. దేవుళ్ళు ఎదకపోవడం వల్ల అది నీ భవిష్యత్తును తినేస్తుంది, నీ సమయాన్ని తినేస్తుంది. అందుకు నేను చేయాలా? శరీరాన్ని ఏం చేయాలా? అనగదొక్కాల ఆత్మ ద్వారా. అప్పుడు నీ ఫ్యూచర్ ఈ భూమి మీద విజయవంతంగా నడిచేప్పుడు పరలోకంకి వెళ్తావు, నువ్వు కిరీటంతో వెళ్తావు. హల్లెలూయా. అప్పుడు ఆయన పాదాల దగ్గరికి నువ్వు కిరీటం వేయడానికి నీ కిరీటంతో వెళ్తావు, లేదా ముళ్ళ కిరీటంతో వెళ్తావు. అన్ని స్ట్రెస్, స్ట్రెయిన్, ప్రాబ్లమ్స్, మెడికేషన్స్, సిక్నెసెస్, టూ మచ్ ట్రబుల్, టూ మచ్ పెయిన్, ప్రాబ్లమ్స్. చదవం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. ఇట్టి వాటికి విరోధమేమి అంటే ఇవి డెవలప్ చేసుకుంటే నువ్వేదనుకుంటే చేసేయగలవంట. Hallelujah. You see that now? The fruit of the Spirit will give you a bright, successful future on this earth. And then in heaven. నీవు ఆత్మ ఫలాలు ఫలిస్తే ఈ భూమి మీద విజయవంతంగా బతుకుతావు, అనుకున్నది చేయగలవు, తర్వాత పరలోక రాజ్యం కూడా వెళ్తావు. శరీర క్రియలు ఉంటే ఇక్కడ ఓడిపోతావు, అక్కడ ఓడిపోతావు. ఒకవేళ ఇక్కడ నెగ్గినా కానీ అక్కడ ఓడిపోతావు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు చెప్పండి, శరీర క్రియలు చేయించడం ఆప్షనా లేకపోతే కంపల్సరీయా? ఇప్పుడు ఈ దర్శనం ఉండాలా లేదా? Carry on till 25. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేయాలంట? క్రూసిఫై.
ప్రిపేర్ ఎవ్రీ డే, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ గో అవుట్. ప్రిపేర్ లార్డ్. ఈ రోజంతా శరీర క్రియల్లో పడిపోకుండా ఐ షుడ్ బి హోలీ, ఐ షుడ్ బి రైచియస్, ఐ షుడ్. అందుకనే పగలు, మధ్యాహ్నం, రాత్రి 3 things. క్యారీ ఆన్. మనము చదువు. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. మనం ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆత్మీయ జీవితం అరే ఆత్మలో ఎదిగితే అన్ని విషయముల్లో ఎదిగి సౌఖ్యముగా ఉంటామంట. హల్లెలూయా. You see that? So spirit growth is equal to physical growth and heaven inheritance. ఆత్మలో ఎదిగితే ఈ భూమి మీద అన్ని రంగాల్లో ఎదుగుతాము, తర్వాత పరలోక రాజ్యంలో కూడా ప్రవేశిస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైందా? నేను అనుకున్నా జరగట్లేదు, ఎన్నో చేద్దాం అనుకున్నా, నాకు 40 వచ్చేసాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి, 70 వచ్చాయి. ఈరోజు శరీరం కొరకు ప్రార్థించు. అబ్రహాములాగా నీవు టార్గెట్ని అచీవ్ అయ్యి సారాలాగా వెళ్తావు పరలోకానికి. అలా లేట్ అయిపోయినా పర్లేదు. ఎంతమందికి అర్థమైంది? ఆ నోరు కంట్రోల్లో పెట్టుకో, ఆ మనసు కంట్రోల్లో పెట్టుకో, ఆ కక్షల మొత్తం అన్నీ చదువుకో, ఆ గలతీల పాయింట్లన్నీ చాలా ఇంపార్టెంట్, అవన్నీ డెవలప్ చేసుకో. క్రోధం, భేదం అన్నీ, ఎవ్రీథింగ్. డిఫరెన్సెస్ ఉన్నాయేమో, డిఫరెన్సెస్. యు సీ దట్ నా క్యాస్ట్ ఫీలింగ్స్, బ్లాక్ వైట్, రిచ్ పోర్, కంట్రీ వైజ్, దీస్ ఫీలింగ్స్ ఆర్ పుట్టింగ్ యూ డౌన్. నువ్వు అనుకున్నావు నువ్వు చేయలేకపోతున్నావు, ఆపేస్తున్నా టార్గెట్. చిన్నపిల్లలకు ఉంటాయా ఏమన్నాని చెప్పండి? యు సీ దట్ నా దీస్ ఆర్ ద థింగ్స్. లోకంలో ఇవి నిండిపోయి ఉన్నాయి. అందుకే యు ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్. క్రైస్తవులు ఎందుకు టార్గెట్లు అచీవ్ అవ్వలేకపోతున్నారంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. దర్శనం, యూ నీడ్ టు హ్యావ్ ఎ విజన్ ఫర్ దిస్. యాకోబు 4:2-3 మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి, దేవుణ్ణి అడిగితే ఎప్పుడు దొరుకుతుందంట? ఎప్పుడైతే మనము దేవునిలో ఎదుగుతామో, ఈ ఆత్మ విషయాల్లో ఎప్పుడైతే శరీరక్రియలు జయిస్తామో, నీవు అడిగిందల్లా దొరుకుతుందంట దేవుడి దగ్గర. అంటే నీ ప్రార్థనలకి జవాబు ఎప్పుడు ఈజీగా వస్తుంది అంటే నువ్వు శరీరక్రియల్ని జయించినప్పుడు. యు సీ దట్. దేవుడు అన్ని ఇస్తాడా? ఇచ్చేసాడు. ఇచ్చేసింది పొందుకోవాలా? ఇచ్చేసింది భూమి మీద పొందుకోపోవడం ఇంకా దారుణమైన పరిస్థితి. రైట్, క్యారీ ఆన్. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. అంటే దేవునిలో ఎదక్కపోవడం వల్ల మన ప్రార్థనలకు కొన్ని జవాబులు రావు. ఎందుకంటే మనము ఆయన చిత్తానుసారంగా ఉండం. ఒకవేళ ఆశీర్వాదం నిన్ను ఇబ్బంది పెడతాదేమో, ఆశీర్వాదము నిన్ను ఇంకా దేవునికి దూరం చేస్తాదేమో, ఆ ఎదుగుదల లేకపోవడం వల్ల. మోషే ఇంత ఎదిగినందుకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? రాలే. కానీ ఎక్కడో మోషేకి వచ్చింది ప్రాబ్లం. ఒక చోట కోపం కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల ఎంత ఎదిగినా కానానికి వెళ్తాడా? వెళ్ళడు. చూసారా? అన్నీ జయిస్తాడు, ఒక్క చోట ఫెయిల్ అయిపోతాడు. హెబ్రూలు 5:14, హెబ్రూస్ 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారము వారికే తగును. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన వారంట. వాళ్ళకి తెలుసు, అమ్మో ఇది చెడ్డ మాట నేను మాట్లాడకూడదు, ఇది చెడ్డ తలంపు, ఇది చెడు నేను చూడకూడదు, ఇది చెడు ఇలా మాట్లాడకూడదు, నా భర్తతో ఇలా మాట్లాడకూడదు, నా భార్యతో ఇలా మాట్లాడకూడదు, నా పిల్లలతో ఇలా మాట్లాడకూడదు, నా తల్లిదండ్రులతో ఇలా మాట్లాడకూడదు, నేను వేరే వాళ్ళతో ఇలా చెడు మాటలు మాట్లాడకూడదు. నో, ఐ షుడ్ బిహేవ్ లైక్ దిస్. ఎప్పుడైతే ఎదిగి మంచికి కీడికి నీకు తేడా తెలిసి మంచినే ఉపయోగిస్తావో, నీకు దేవుడు ఏ ఆహారం పెడతాడంట? బలమైన ఆహారం పెడతాడు. అంటే యూ రిసీవ్ పవర్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ వెన్ యూ ఓవర్టేక్ ద ఫ్లెష్. లేదంటే ఏం పట్టిస్తాడు దేవుడు నీకు? పాలు. యు సీ దట్ సంబడీ ఈస్ గ్రోయింగ్ టు రిసీవ్ మీట్ ఫ్రమ్ గాడ్. ఈరోజు అనేకులు ఎదిగి దేవుడి నుంచి మాంసాహారం పొందుకుందరుగాక. అంటే బిగ్ థింగ్స్, గొప్ప దర్శనాలు, గొప్ప కార్యాలు. హల్లెలూయా. యు సీ దట్ గాడ్ వాంట్స్ యు టు గ్రో టు రిసీవ్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. ఆల్వేస్ స్ట్రగలింగ్. ఎంతమందికి ఆల్రెడీ వచ్చేసింది ఒక దర్శనము? యంగ్ పీపుల్, హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ఎ విజన్? ఓల్డ్ పీపుల్, హౌ మెనీ ఆఫ్ యూ గాట్ ఎ విజన్? యా,
సీ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. నువ్వు 90 లోపు వాళ్ళందరికీ కూడా. ఎనీబడి అబౌవ్ 90 అయినా అప్లికబుల్ లేదు నీకు. స్టిల్ యు సీ దట్ నా. సో నేను చెప్పానా లేదా, డెవలప్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. నీవు మంచికి కిడికి తెలిసి అవును, భార్యను గౌరవించాలా, భర్తను గౌరవించాలా, భార్యను ప్రేమించాలా, తప్పదు. నాకు నచ్చట్లేదండి ఈమె, ప్రేమించాలి, ఆజ్ఞ. ఏం చేయాలా, తప్పదు. భార్య ఏం చేయాలి, భర్తనే వీడు ఇలాంటోడు అనకూడదు, ఏం చేయాలా, గౌరవించాలా. ఎందుకు, దేవుడు చెప్పాడు కాబట్టి. అప్పుడు నీ భర్త మారుతాడు, భార్య మారుతుంది, సంసారం బాగుంటుంది. హల్లెలూయా. నువ్వు అనుకున్న, మీ కుటుంబం అనుకున్నది జరిగి తీరుతుంది. హల్లెలూయా. యు సీ దట్ నౌ. ఎవేషన్, నాకు నచ్చట్లే, డివోర్స్, తలాక్, విడిపోయామండి. ఎవరి దారి వాడిది, ఆయన రూట్ అయింది, ఈయన రూట్ అయింది. ఇద్దరు దేవునిలో ఎదక్కపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఎంతమందికి అర్థమైంది? అందుకే అంటాడు జ్ఞానము చొప్పున. దేని బట్టి నడవాలంట, విశ్వాసము. యు షుడెంట్ వాక్ బై థింగ్స్. ఓకే, నౌ లెట్స్ స్టడీ అ బిట్ అబౌట్ మోసెస్ అండ్ దెన్ ఫినిష్. మోసే గురించి కొంచెం చదువుకొని ముగిచ్చేద్దాం. హెబ్రూలు 11:24-29. త్వరగానే ముగిస్తున్నా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఆగండి, మోషే ఏమైనప్పుడు? పెద్దవాడైనప్పుడు. అంటే వయసుతో పాటు మోషే దేవునిలో కూడా ఎదిగాడు అనడానికి ఏంటి ప్రూఫ్? మనం అంటాం కదా, ఇది పెద్దవాడయ్యాడు కానీ మెదలలేదని. కానీ దేవుడు అది చూడ ఏం చూస్తాడు, ఆత్మలో ఎంత ఎదిగావనేది చూస్తాడు. ఎన్ని గుణాలు, నాకు కావాల్సిన గుణాలు ఏది కావాలి, అందరూ కూడా హోదా, ఆస్తి, అంతస్తు అది చూస్తారు. అవునా కదా? ఎంత డబ్బు ఉంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత హోదా. కానీ దేవుడు ఏం చూస్తాడు? ఆయన గుణాలు చూస్తాడు. ఏం చూస్తాడు? ఆటోమేటిక్గా పోనీ ఏమే లోక సంబంధమైన ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. అవి కూడా, ఆ ధనము, ఆ సమృద్ధి, అది కూడా ఇస్తాడు. రైట్. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఎంత మెచ్యూర్డో చూడండి. ఐగుప్తు దేశము ధనము కంటే క్రీస్తు విషయమైన ఏది గొప్పదంట? నింద. ఎంత ఎదుగుండాలా ఇది చేయడానికి, డెసిషన్ తీసుకోవడానికి. ఇది భాగ్యం ఎంచుకున్నాడు. అంటే ఈ గ్రూ అప్, లోపల ఎదిగిపోయాడు మనిషి. చూద్దాం. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. అల్పకాల పాపభోగం అనిపించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచి. అంటే కంపారిజన్ చేసుకున్నాడు. నేను ఆత్మలో ఎదిగితే ఇలాగుంటుంది నా ఫ్యూచర్, నేను ఎదక్కపోతే ఇలాగుంటుంది అనేది టెంపరీ. సిన్ ఈస్ టెంపరీ. పాపలోకం, భూలోకంలో ఉండే ప్లెజర్స్ అన్నీ కూడా టెంపరీ. సో దానికంటే ఇదే ముఖ్యము అని దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. పోనీ అది నేర్చుకోలేదా? అవి కూడా నేర్చుకున్నాడు మోషే. అన్ని విద్యలు నేర్చుకున్నాడా లేదా? చాలా బలవంతుడు, జ్ఞానం కలిగిన వాడు. ఐగుప్తు రాజులంటే అన్నీ నేర్పిస్తారు. వాళ్ళ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ప్లానింగ్ అంతా, చాలా ఆయుధాలు నేర్చుకోవడము, యుద్ధము అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వాళ్ళది. ఈజిప్షియన్స్ ఇప్పుడంటే ఇలా అయిపోయింది, కానీ ఒకప్పుడు ఈజిప్ట్ అంటే ఇప్పటికీ వాళ్ళు కట్టిన పిరమిడ్స్ ఎవరు కట్టలేరు, అలా ఉంటాయి. వాళ్ళు పెట్టిన మమ్మీస్ ఇప్పటికీ బతికే ఉన్నాయి. మనవాళ్ళు కొంతకాలం తర్వాత మనిషిని ఎక్కడ పెట్టాలో తెలియదు, మనిషిని కాపాడలేరు. ఆ శరీరాన్ని దాన్ని ఇప్పుడు ఏమైనా ప్రిజర్వ్ చేయగలరేమో, కానీ ఇప్పటికీ ఆ శరీరాలని 1000 సంవత్సరాల తర్వాత అలాగే పెట్టిన మమ్మీస్ కూడా ఉన్నాయి. ఎంతమంది తెలుసు ఈజిప్షియన్ మమ్మీస్ అంటే? వాళ్ళు రాసినటువంటి ఆ ద్రవ్యాలు ఇప్పటికీ ఆ శరీరాలు అలా పెట్టాయండి. అంటే అంత నేర్పర్లు వాళ్ళు, కట్టుటలో, సైన్స్లో, టెక్నాలజీలో. అంత అలాంటి వాడై అలా నేర్చుకుంటూ కూడా మోషే ఆ లోకాన్ని జయించేటువంటి సామర్థ్యంలో ఎదిగాడంట. యు సీ దాట్ నౌ. ఆ పాపాన్ని పక్కన పెట్టాడంట ఐగుప్తులో. చదవండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. లోక సంబంధమైన గ్లోరీ కొరకు వెళ్ళా, ఫరో కుమారుడు అనిపించుకోలే. చదువమ్మా. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే ఆ కాలంలోనే క్రీస్తుని చూశాడంట. అవునా కదా? అలా క్రీస్తుని చూసింది ఎవరో చెప్పాను. ఒకసారి చెప్పి 3 పేర్లు చెప్తా ఉంటా. సీనియర్లు ఎవరు ఉన్నారా? క్రీస్తుని చూసిన 3 భక్తుల పేర్లు చెప్తా ఉంటాను నేను. ఒకటేమో హానోకు,
రెండవది అబ్రహాము, మూడోది మోషే. వీళ్ళు క్రీస్తుని చూశారు పాత నిబంధనలో. ఓకే, అది చూసి అది ఆ బహుమానం క్రీస్తుతో తర్వాత రాబో బహుమానం చూశారు. అందుకే పరలోకంలో ఒకళ్ళ పేరుతో ఒక పాట పాడతారు. ఏ పాట? మోషే కీర్తన. అందుకనే బహుమానం. యు సీ సింగ్ ద కొత్త నిబంధనలో పరలోకంలో ఎవరు పాట పాడుతున్నారు? పాత నిబంధన మోషే. బహుమానము శాశ్వతమైనది. హల్లెలూయా. యు సీ దట్. అల్పకాల భోగములో ఉండడం కంటే ఎదిగాడంట దేవునిలో. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఈరోజు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు? కోపం వచ్చేస్తుందా? శరీరం ఊగిపోతుందా? దాన్ని జయిస్తున్నావా? వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ టుడే? మాదక ద్రవ్యాలు, త్రాగుడు, సిగరెట్, వ్యభిచారం, చూడకూడనవి, అశ్లీలమైన చిత్రాలు. వాట్ ఈస్ దాట్? సీనా దర్శనం ఉండాలి. ఏముండాలా? విజన్. గ్రోయింగ్ అప్. Somebody is yoking themselves with Daniel code today. Hallelujah. To grow regularly in the Lord. Vision to overcome flesh is very, very important for your goals on this earth. ఈ భూమి మీద. చదవమ్మా. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన ఆ క్రీస్తుని, అప్పుడు లేడు, క్రీస్తుని చూస్తూ స్థిరబుద్ధి గలవాడే. ఏ బుద్ధి? స్థిరము. అన్షేకబుల్ మైండ్. వావ్. మోసెస్ స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయా. భయం పోయిందంట క్యాండిడేట్లో. నో ఫియర్. దానియేలుకి భయం లేదు. ద పవర్ గివ్స్ మేక్స్ యూ ఫియర్లెస్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలులను ముట్టకుడి నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. లాస్ట్కి నేను విడిపిద్దాము అనుకున్నాడు. విడిపించగలిగాడా లేదా మోషే? ఎందుకు? సాత్వికం. దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు సముద్రంలోంచి. హల్లెలూయా. What he thought came to pass. A successful man. Hallelujah. I am giving you today a vision to grow. నీవు అనుకున్నవి చేయగలవు. దేవుడు ఏం చేస్తున్నాడు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు, ఈ రాష్ట్రం కొరకు, దేశం ఏం చేద్దాం అనుకుంటున్నావో నీవు శరీరాన్ని అణిస్తే సహోదరుడా, దేవుడు నీ ద్వారా ఈ భూమి మీద చేసి తీరుతాడు. Hallelujah. You see that now? Flesh. Crucifying the flesh is very important for success on this year. Put it as a vision, as a primary vision. ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయారు ఐగుప్తులు, అలాగు చేసి మునిగిపోయారు. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు. Finally his vision came to pass supernaturally and powerfully. I am closing. సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమును అసహించుకొనుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నట్టు చెడుతనమును అసహించుకో. టు గ్రో ఇన్ ద లార్డ్, టు పుట్ అవే ఈవిల్, టు డెవలప్ యువర్ సెల్ఫ్ ఇన్ హోలీనెస్, ఇన్ రైచియస్నెస్. హ్యావ్ ఎ విజన్. దర్శనం ఉంటే, దర్శనం ఉన్నవాడు 7 మార్లు పడిపోయినా, దర్శనం లేనివాడు పడిపోయి అలాగే ఉంటాడు, పడతానే ఉంటాడు జీవితాంతం. Take your time to develop. Put these words down. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. God is hating those things. A vision will keep you. ఈరోజు దర్శనం తర్వాత నాకు తెలియదు, చాలామంది యవనులు వారు 30, 40, 50కి అవ్వకముందే వారి దర్శనాలు నెరవేర్చుకుంటారు వాళ్ళు. You will see success in your life. నీ తల్లిదండ్రులకు యుద్ధాలు చూడవు నువ్వు. You will not see battles. Somebody will only see victories in Jesus' mighty name. Stand up. That's enough for today. Stand up. Let us pray. Everybody, let us have a vision. ఒక దర్శనం పెట్టుకుందాం. A vision. ఓకే, ఇప్పుడు దాకా మీరు భూలోక సంబంధమైనటువంటి దర్శనాలు పెట్టుకున్నారు. వాటి కొరకే ప్రార్థన చేయమంటున్నారు. దేని కొరకు?
భూలోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేయమంటున్నారు, కానీ శరీర సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేయమని ప్రేయర్ రిక్వెస్ట్లు రావు. మెయిన్ భూలోకమైనలో విజయంగా ఉండాలంటే శరీర సంబంధమైన వాటిని ఏం చేయాలా? జయించాలి. అప్పుడు మోషేలాగా నీ దేశాన్ని ఎండి నేల మీద తీసుకుపోతావు, శరీరాన్ని జయించి మొత్తం శత్రువుల్ని జయింపజేసి. రైట్? హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఎ విజన్ అంటే, ఇప్పుడు నీ శరీరం అనే విజన్కి, నీకు భూలోకంలో విజయవంతం కావాలనే విజన్కి, రెండాటికి కనెక్షన్ ఉందా లేదా? రైట్? నేను జయించాలి, నేను డబ్బులు సంపాదించాలా, ఇల్లు కట్టుకోవాలా, నేను అలాగవ్వాలా, ఇలాగవ్వాలా, వాళ్ళకి ఇది చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా. ముందు నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీ నోరు కంట్రోల్లో పెట్టుకో, నీ తలంపులు కంట్రోల్లో పెట్టుకో, నీ కళ్ళు కంట్రోల్లో పెట్టుకో, నీ మాట కంట్రోల్లో పెట్టుకో, బిహేవియర్. దెన్ ఎవ్రీథింగ్ విల్ అలైన్ ఇట్ సెల్ఫ్. హల్లెలూయా. You're getting it now? Have a vision today. Come on. Every young man have a vision today. Okay? Without a vision, it is tough. This is very, very, very important. Okay? So, I want to especially pray for people who are, if you are between 15 to 25. Okay? Come here. Just stand in the front. Okay? I want just to make you more comfortable. Okay? Just stay in a line. ఆ చివరి దాకా వెళ్ళిపోండి ఇలా లైన్లో. జస్ట్ స్టే ఇన్ ఎ లైన్. ఎందుకంటే చాలామంది అంటారు అది చేద్దాం, ఇది చదువుదాం, ఐ వాంట్ బికమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐ వాంట్ బీ అ పొలిటీషియన్, ఐ వాంట్ గో టు అమెరికా, నేను అది చేద్దాం, ఇది చేద్దాం, శరీరాన్ని నలగొట్టుకోవాలా. వాట్ ఐఎమ్ ప్రేయింగ్ టుడే, మెనీ పీపుల్, ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు డూ గ్రేట్ థింగ్స్ టుడే. ఓకే? మీ తల్లిదండ్రులు చూసింది మీలో ఎవ్వరూ చూడరు. హల్లెలూయా. మీ పిల్లలు మిమ్మల్ని హీరోలుగా, గొప్ప గొప్ప మోషేలాగా, దానియేల్ లాగా, దావీదులాగా మీ గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా. ఇఫ్ యూ క్రూసిఫై ద ఫ్లెష్. ఓకే? దిస్ ఇస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. యంగ్ పీపుల్, లేకపోతే చూడు తల్లిదండ్రులు అసహించుకుంటారు మిమ్మల్ని చూసి, ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు మీ మీద కాడి పెట్టలేదు. దే డిడ్ నాట్ పుట్ ఎ యోక్ ఆన్ యూ. ప్రెషర్ పెట్టలేదు మిమ్మల్ని, మీరు బైబిల్ చదవాలా, మీరు ఇది చేయాలా. ఎందుకు? పిల్లలు ఎవరిని చూసి నేర్చుకుంటారు? తల్లిదండ్రులని. Go to that stage also, to the left, and chalu. To the left, you can go to the left. Aa door daka, you can stretch them to that door. Okay. Ellemo aa door varaku, you can stretch them. Because why? Because this vision, ఎందుకంటే the world is getting worse and worse and worse. లోకంలో భ్రష్టత్వం పెరిగిపోతుంది. ఏం పెరిగిపోతుంది? The battles are going too much. దర్శనాలు నెరవేరట్లే. విశ్వాసులు వెనకబడిపోయారు. విశ్వాసులు ఆర్థికంగా వెనకబడిపోయారు, విజయాల్లో వెనకబడిపోయారు, అనేక విషయాల్లో వెనకబడిపోయారు. విశ్వాసులు చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే శరీరాన్ని నలగొట్టలేక, కానీ దర్శనం లేక. God told me, if you can crucify your flesh, I will give you victory in many areas. అందుకే నేను ఫాస్టింగ్ ఇంట్రడ్యూస్ చేశాను. మీకు ఏమి ఇంట్రడ్యూస్ చేశాను? ఫాస్టింగ్. 2 days ఫాస్టింగ్. 3 times టార్గెట్ పెట్టుకోండి, కానీ మినిమం 2 times అయితే చేయండి. ఓకే? మీ కాలేజీలో ఉన్నప్పుడు మీకు లంచ్ టైంలో ఒక 15 నిమిషాలు దొరికింది అనుకోండి, సెల్ ఫోన్లో బైబిల్ యాప్ ఉందా? ఎంతమంది దగ్గర ఆన్లైన్ బైబిల్ యాప్ ఉంది? ఆన్లైన్ బైబిల్ పెట్టుకోండి. అడ్డమైన ఎన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే? దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. డౌన్లోడ్ దిస్. ఒక 15 నిమిషాలు, ఒక 10 నిమిషాలు ఒక అధ్యాయం చదవండి. ఏం చేస్తారు? ఒక అధ్యాయం చదవ. 5 నిమిషాలు ప్రార్థన చేయండి. మీరు చూడండి మధ్యాహ్నం ఎలా ఉంటుంది, ఇంటికి సింహంలాగా వస్తారు. హల్లెలూయా. అంటే ఏంటి? అన్నిటిని జయించి వస్తారు మీరు. లేకపోతే అప్పాది సింహంలా వస్తాడు, జయించేసా, వీడిని తినేసా అని. ఎందుకంటే వాడు చూస్తాడంటే ఎలాగ నిన్ను జయిద్దామా అని. ద డెవిల్ వాంట్ టు పుట్ యూ డౌన్. యు సీ దట్ నౌ? ఓకే, ఎవ్రీబడి యు గెటింగ్ విజన్ నౌ? ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ హెడ్. ఒక దర్శనం పెట్టుకోండి ఈ రోజు నుంచి. నేను నా దేహాన్ని జయించాలా, నా కళ్ళను, నా నేత్రాశను, జీవపడంబాన్ని వినయంతో నేను నేర్చుకోవాలా. ఐ విల్ ఫాలో డానియల్ కోడ్, ఓ లార్డ్, 3 times a day. Okay, so that you will be blessed today. Inka online, if you are watching wherever you are in America, okay, Vijayawada, Alwal, okay, I am seeing also in Melbourne, in Warangal, Ashoka, అందరు పెట్టుకోవాలి దర్శనం స్పెషల్గా. కమాన్, ఒక దర్శనం పెట్టుకోండి ఈరోజు. అయ్యా, ఈరోజు నుంచి నీ శరీరాన్ని జయించాలి నాయన. మాటికి ఇస్తరాకు వలె గాలిలో ఎగిపో, ఇస్తరాకు వలె ఉంది నా జీవితము అనుకున్నాను, చేయలేకపోతున్నా, పడిపోతున్నా, నా నోరు కంట్రోల్ ఉండట్లేదు, తలంపులు కంట్రోల్లో ఉండట్లేదు, నా ప్రవర్తన కంట్రోల్లో ఉండట్లేదు, నా చూపులు నేను చూడకూడని చూస్తున్నాను నాయన, నా చేతులు ఏవేవో చూస్తున్నాయి, నేను చేయకూడని చేస్తున్నాను, చెడు సాంగత్యము, చెడు స్నేహితము, అయ్యా చెడు స్నేహము, ఇదిగో ప్రభువా నేను మాదక ద్రవ్యాలకు బానిసలు అయిపోతున్నాను నాయన. త్రాగుడు, సిగరెట్టు,
ఇదిగో ఇంకా డ్రగ్స్, ఇంకా అడ్డమైనవన్నీ స్నేహాలు, బీర్, ఆల్కహాల్, విస్కీ, వాడ్లు, అనేక దురలవాట్లకి నేను బానిస. ఈరోజు వాటిని జయించాలి నాయన. ఇదిగో సాయంకాలం అయితే ఇదిగో నీ వాక్యంలో ధ్యానించాలి నాయన. మధ్యాహ్న కాలంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తాను. ఉదయ కాలంలో నీ వాక్యం చదవకుండా బయటికి వెళ్ళినా నేను ఎదగాలి నీలో. అన్నిటికీ వారసుడై ఉండి ఎంత బలహీనంగా నేను ఎందుకున్నానయ్యా? నీ అధికారాన్ని నేను వాడుకోవాలని నాయన. యేసయ్యా, నీ శరీరము ద్వారా, నీ రక్తము ద్వారా ఇంత గొప్ప కార్యము నాకు ఇచ్చి, ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చి, నేను ఈ భూమి మీద ఆశీర్వాదాలు లేకుండా ఎందుకు జీవించాలయ్యా? ఇదిగో నా తల్లిదండ్రులు నాకు గోల్ కాదు, నా యేసయ్య ఇచ్చిన ఆశీర్వాదాలు బయటకు తీసి చూపించాలా. ఎస్, ఐ షుడ్ బి అ బ్లెస్సింగ్. మోషేలాగా నా కుటుంబానికి, దేశానికి నేను ఆశీర్వాదంగా మారాలా. నేను వాటిని జయిస్తే, లోక పాపాన్ని, లోక శాపాలని నేను జయిస్తే అనుకున్నది చేయగలను, నేను అనుకున్నది చేయగలను. ఇదిగో అదే చూసాం గలతీయుల్లో, మీరు ఆ పోరాటంలో ఉంటే మీరేం చేయలేరు, జయిస్తే మీరు అనుకున్నది చేయగలరండి. ఈ రోజు నుంచి శరీరాన్ని జయించే ఒక గురి పెట్టుకోండి. ఈ రోజు నుంచి శరీరాన్ని జయించే ఒక గురి పెట్టుకుంటుండగా, యేసయ్యా ఈరోజు ప్రభువా ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ ముందుండే యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒక దర్శనము ఇదిగో ఈ యవ్వన పురుషులకు, యవ్వన స్త్రీలకు దయచేయండి నాయన. బలముగా ఇదిగో ఒక గురి కలిగి శోధనలకు పడిపోకుండా, అడ్డమైన రిలేషన్షిప్స్లో, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో పడిపోకుండా, చెడు స్నేహాలతో పడిపోకుండా, చెడు చూపులు చూడకుండా, చక్కగా చదువుకొని ప్రార్థనలో, దేవునిలో ఎదిగి అనుకున్న గురికి వారు వెళ్ళేటట్టు వారిని ఆశీర్వదించండి. ఇదిగో వారేమి చేయగలరో అప్పుడు అనుకున్నవన్నీ చేయగలరు అయ్యా. వాడు అడిగినవన్నీ నీవు ఇస్తావు, వారి ప్రార్థనలు ఆలకిస్తావు. ఈరోజు ఒక గురి దయచేయండి యవ్వనులకు. గివ్ దెమ్ ఎ సాలిడ్ గోల్ టుడే, ఎ గోల్ అండ్ ఎ డెస్టినీ టుడే. అప్పుడు వరాలు అడిగితే వరాలు ఇస్తావు, క్లియర్గా వారితో మాట్లాడతావు, ఉద్యోగాలు ఇస్తావు, వ్యాపారాలు ఇస్తావు. ఇదిగో సమాజంలో విజయవంతమైన స్త్రీలుగా, పురుషులుగా వారిని చేస్తావు నాయన. వారి వివాహాలను విజయవంతంగా ఉంచుతావు, అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తావు అయ్యా. వారి సేవలో, వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అన్ని రంగాల్లో, ఆర్థికంగా అన్ని రంగాల్లో ఆశీర్వదిస్తావు. గివ్ దెమ్ ఏ పవర్ఫుల్ విజన్ టుడే, మేక్ దెమ్ విజనరీస్ టుడే. ఒక గురి మోషేకి ఎలాగ గురి పెట్టాడో, మోషే పెద్దవాడై ఏ రీతిగా లోకాన్ని జయించి తను అనుకున్నది చేసి తీరాడో, అలాగే వీళ్ళు అనుకున్నది చేసి తీరడానికి ఈ యవ్వన కాలంలో శరీర క్రియలను జయించే కృప దయచేయండి. ఇంకా ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వృద్ధులేంది, మధ్య వయస్కులేంది, తల్లిదండ్రులేంది, ఇంకా చిన్నపిల్లలేంది, ఈ దర్శనం ఇచ్చి వారిని ఆత్మలో ఎదిగే కృప దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మీ అందరినీ దేవుడు కొత్త ఆరంభం కొరకు తెల్లటి హిమము మంచు వలె చేస్తున్నాడు. యు ఆర్ వైట్ యాజ్ స్నో. అండ్ ఈ మెసేజ్ మీకు గుర్తుండిపోతుంది. రానున్న రోజుల్లో ఒక 5-10 సంవత్సరాల, 20 సంవత్సరాల తర్వాత మీరు అనుకున్నవన్నీ చేసి తీరుతారు. గాడ్ బ్లెస్ యూ. సీ యూ అగైన్.